సంతోషించండి. మరి దేవుడి వాక్యానికి పరిగెత్తిన ప్రతి పాదానికి, చెవి యొక్క ప్రతి కర్ణానికి నా హృదయపూర్వక క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తూ ఈనాటి వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. దయచేసి డిస్టర్బెన్స్ వస్తుంది, పిల్లల దగ్గర నుంచి చెప్పకుండా సైలెంట్గా ఉన్నట్రా. ఎవరు కూడా శబ్దం చేయకండి దయచేసి. ఓకే పిల్లలు, ఈరోజు మన పాఠంలో భాగంగా ఇప్పుడే చెప్పారు కదా అధ్యక్షులు, ఫోన్స్ సైలెంట్లో పెట్టుకున్నాం. వాక్యానికి వచ్చినప్పుడు క్రమశిక్షణ అన్నది నేర్చుకోండి. ఓకే పిల్లరా, చాలా సంతోషం. 4 తరాల నరకయాతన అనేటువంటి అంశం గురించి ఈరోజు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇక్కడ చదువు లేని పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చదువు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక నా మాటలు ప్రారంభం నుంచే వినటానికి, ఆ విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా పిల్లరా? ఈ ప్రపంచంలో మనందరం బాధను అనుభవిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు నాకు బాధ లేదు అన్నవాడు ఎవడూ లేడు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వెరీ హ్యాపీ, నాకు ఏ బాధ లేదు అన్నవాడు ఎవడు లేడు. చిన్న పిల్లవాడు మొదలుకొని పండు ముసలావిడ వరకు కూడా ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకు. ఇవే దేవుడికి కూడా బాధ ఉంది. చిత్రమైన విషయం ఏంటంటే, అది దేవుడికి ఏం అతీతమైందేం కాదు. అది దేవుడికి కూడా ఏముంది? పేతురు, ఎందుకంటే మీకు మళ్ళీ డౌట్ లేఖనాల్లో చూపిస్తే బాగుంటుందండి. పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. పేతురు మొదటి పత్రికను రాస్తూ 5వ అధ్యాయము 7వ వచనం, 5వ అధ్యాయము 7వ వచనం ఏమన్నాడు? ఆయన అనగా ప్రభువు దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అంటే అర్థం ఏంటి? చింత అంటే అర్థం ఏంటి? బాధ. అంటే ఈ బాధ ఎవరికి తప్పలేదంటే చివరికి దేవుడు కూడా తప్పలేదు. ఈ బాధ ప్రతి ఒక్కరిలోనూ ఈ బాధ అనేది ఉంటుంది. అయితే దేవుని తర్వాత ఎక్కువగా బాధపడి, ఈ బాధ శృతి మించింది అనుకోండి. అప్పుడప్పుడు కూడా మన జీవితంలో నమ్మి పెళ్లి చేసుకున్న ఒక భార్యను భర్త రోజు తిడుతూ, భర్త రోజు కొడుతూ, భర్త రోజు సిగరెట్లు పెట్టి కాలుస్తూ, ఇష్టం వచ్చినట్లుగా కాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ తంతు, కట్ట కోసం చాలా వేధింపులో గురి చేస్తూ, ప్రతి చిన్నదానికి కూడా కుక్కను చూసినట్టు చూస్తూ ఉంటే ఆ స్త్రీ తన పుట్టింటికి ఫోన్ చేసి చెప్తుంది, అమ్మ నాకు నరకం చూపిస్తున్నాడు అని చెప్తుంది. అవునే కదా? నరకం చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, బాధ అధికమైపోతుంది. అంటే నరకంలో ఎంత బాధ అయితే ఒక వ్యక్తి అనుభవిస్తాడో అంతే బాధ నేను ఎక్కడ అనుభవిస్తున్నా? భూమి మీద అనుభవిస్తున్నా. అందుకనే సాదృశ్యంగా మనం అంటాం, నరకం చూపిస్తున్నాడు నాకు, నేను భరించలేకపోతున్నాను అంటాడు. అంటే భరించలేనంత బాధ దేహానికి వస్తే దాన్ని ఏమంటాం? నరకయాతన అంటాం కదా, నరకయాతన అంటాం. ఇక్కడ కూడా అండి, దేవుని తర్వాత అత్యధికంగా శృతి మించిన బాధను అనుభవిస్తున్నది. ఎన్నో వేల ఏండ్ల నుంచి శ్రమ పొందుకుంటూ ఆ బాధ శృతి మించి భరించలేకుండా అయిపోయినది ఈ సృష్టి కంటే, ఈ సృష్టికి. ఒకసారి మీరు రోమీలకి అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 8వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు రోమీలకి పత్రికను రాస్తూ 8వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడు చూడండి. 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ. అంటే మనందరికీ ఒక మహిమ అనేది ప్రత్యక్షం కాబోతుంది. ఎవరెవరికి? మనందరికీ. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటాం. ఒకడు నల్లగా ఉంటే ఒకడు ఎలా ఉంటాడు? ఒకడు తెల్లగా ఉంటాడు. ఒకడు పొడుగ్గా ఉంటే
ఒకడు పొట్టిగా ఉంటాడు, ఒకడు లావుగా ఉంటే ఒకడు సన్నగా ఉంటాడు. కొంతమంది అంగవికలాంగులు కలరు. ఒకడికి జుట్టు బాగా ఉంటే ఒకడికి జుట్టు సరిగ్గా ఉండదు, బట్టతలు ఉంటుంది. ఈ తేడాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ తేడాలన్నీ దేనికి ఉన్నాయి? చాలామంది నేను నల్లగా ఉన్నానని బాధపడుతుంటారు. అందరు తెల్లగా ఉన్నారు, నీకు నల్లగా ఉన్నా అంటే షైగా ఫీల్ అవుతుంటారు. కొంతమంది బట్టతలు ఉందని బాధపడుతుంటారు. అరే వాళ్ళందరికీ జుట్టు బాగుంది, బయటకు వెళ్తుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది అనుకుంటూ ఉంటాడు. కొంతమంది పొట్టిగా ఉంటే బాధపడుతుంటారు, వాడి చూడు చాలా హైట్ ఉన్నాడు అంతగా, నేనేంటి ఇలా ఉన్నాడు. ఇవన్నీ ఇక్కడ నశించిపోయే ఈ దేహాలకు మాత్రమే. ఒక్కసారి ఈ దేహం మట్టిలో కప్పబడిన తర్వాత, మట్టిలో మట్టిగా మారిన తర్వాత ఇవేవి మహిమలోనికి రావు. మీకు అందరికీ తెలుసు, లాజరు ఉన్నాడు. లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? కుష్టి, కురుపు, అది దాటిపోయి చీము కూడా పారుతుంది. వెళ్ళాడు, ఆత్మగా మారి మరో లోకానికి వెళ్ళాడు. ఆత్మకుందా ఈ కుష్టు? ఆత్మకుందా ఈ చీము? ఎవరైనా శరీరంలో బలదుర్బలుగా కనుకుంటే వాళ్ళు ఎవరు బాధపడకండి. ఇదేమి శాశ్వత కాలం ఉండే శరీరం ఏం కాదు మనకి, కొంతకాలమే. ఆ కొంత దాటిన తర్వాత అద్భుతమైన దేహాలు, సమానత్వం కలిగిన దేహాలు మనకి ఇస్తాడు. పరలోకంలో సమానత్వం ఉంటుంది. ఇక్కట్లా భేదాలు అనేవి మనకు ఉండవు. ఇక్కడ ఏంటంటే మన తల్లిదండ్రులు నల్లగా ఉండటాన్ని బట్టు, పొట్టుగా ఉండటాన్ని బట్టు, జుట్టు లేకపోవటాన్ని బట్టు మనకు వస్తుంది. మనం వాస్తవానికి వీళ్ళ ప్రతిరూపాలం కాదు, మనం ఎవరి ప్రతిరూపాలం? దేవుని ప్రతిరూపాలం. ఆయన పరిపూర్ణుడు తప్ప మన అసంపూర్ణుడు కాదు ఆయన. మనం కూడా పరిపూర్ణుడు అవుతాం. అయితే ఇక్కడ సృష్టి కూడా అదే అంటాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆ దశ మనకి రావడానికి, ఆ మహిమ అంటారు దాన్ని. ఇక్కడ మనందరినీ కూడా ఈ గోడ బంధించగలిగింది. ఈ ప్రకృతి మనల్ని ఇక్కడ బంధిస్తుంది. ఒక్కసారి ఆ మహిమ దేహం వస్తే దానికి బంధన అనేది ఉండదు. యేసుప్రభు వారు మీకు అందరికీ తెలుసు, 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మహిమ దేహంతో శిష్యులందరూ లోపల తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎలా వచ్చాడట? గోడలో నుండి వచ్చేసాడట. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అలా వెళ్ళండి, గోడ వెంటనే ముక్కుకో మూతికో తగిలి మన బ్లడ్ వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడైతే కళ్ళు మూసుకొని ఎప్పుడైనా ట్రై చేశారా? కళ్ళు మూసుకొని ఎప్పుడైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు గబక్కన గోడ ఏదైనా తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? మనకి నొప్పి పుట్టేస్తుంది కదా. మహిమ దేహానికి ఆ బాధ ఉండదు. నువ్వు అలా వెళ్ళిపోయావంటే ఆ గోడ దాటుకొని వెళ్ళిపోతావు, అంతే. గోడ నుండి బంధించలేదు. అలాంటి దేహం మనకు రాబోతుంది. మహిమ దేహం అంటారు దాన్ని. అనుకున్నది ఏదైనా చేసే దేహం, శక్తులు ప్రసాదింపబడే దేహం ఆ దేహం. ఆ దేహం మనకి రాబోతుంది. అదే పౌలు అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ, ఒక మహిమ మనకి రాబోతుంది. ఒక మహిమ, ఒక గ్లోరిఫైడ్ బాడీ మనకు రాబోతుంది. ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అసలు అంత గొప్ప దేహంతో పోల్చుకుంటే ఇప్పుడు అసలు మనకు కలగబోయే అసలు శ్రమలే కాదు అని చెప్తున్నాడండి. ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేని కొరకట? దేవుని కుమారుల ప్రత్యక్షత అనగా మహిమ. దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే ఏంటి? ఆ మహిమ దినాన మహిమ దేహాలు సంతరించుకునే వాళ్ళు ఎవరు? కాంటెక్స్ట్లో పౌలు చెప్తున్నాడు. పైన అంటున్నాడు, పైన 18లో అంటున్నాడు, మనకి మహిమ రాబోతుంది, మనకి మహిమ సంతరించుకోబోతుంది మన దేహాలని చెప్తున్నాడు. కింద అంటున్నాడు దేవుని కుమారుల ప్రత్యక్షత అంటున్నాడు. ఇక్కడైతే అందరం దేవుని కుమారులమే, కానీ క్రీస్తు రాకడ ఎందుకు విభజింపబడతా ఉంటే అందరూ దేవుని కుమారుల కార్యక క్రీస్తు రాకడలో ఆయనని ఎవరైతే అనుసరించారో, ఆయనని ఎవరైతే వెంబడించారో, ఆయనకి ఎవరైతే తలయొగ్గారో, ఆయన కోసం ఎవరైతే తమ రక్త తర్పణను చేశారో వారు దేవుని కుమారుడు. ఆ రాకడ దినం కొరకు, లేదు ఆ మహిమ దినం కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి ఏం చేస్తుందట? మిగులు ఆశతో ఎదురు చూస్తుందట. మనకి లేదు ఆశ. విచిత్రం ఏంటంటే ఆ మహిమ దేహం మనకి రావాలి అన్న ఆశ మనలో లేదు. ఎవరికైనా ఉందండి? లోన్లు పెట్టుకుంటే లోన్ మీద ఆశ ఉంటుంది మనకి. లోన్లు పెట్టుకున్నారండి, ఎస్ఎఫ్టీ లోన్లు ఉండవు కదా, ఈ మధ్య అందరికీ ఇస్తున్నారులేండి. అదేదైనా ఒక లోన్ పెట్టుకున్న తర్వాత దానికోసం మీరు ఎలా ఎదురు చూస్తారు? ఆ లోన్ కోసం ఈ మధ్య మా ఆంధ్రాలో అమ్మఒడి, నాన్నఒడి అని ప్రవేశపెట్టాడు అయ్యారు. వాళ్ళు ఎప్పుడైతే అప్లై చేశారో ఆ రోజు నుంచి ఎదురు చూపే, రోజుకోసారి ఫోన్ చెక్ చేసుకున్నారు ఎప్పుడు మెసేజ్ వచ్చిద్దా అని.
అంటే మనం దేనికోసం ఎదురు చూస్తుంటాం? పొద్దున్నుంచి పని చేస్తామండి, మధ్యాహ్నం సాయంత్రం 4-5 అయితే కూలివాడు దేనికోసం ఎదురు చూస్తాడు? దేనికోసం ఎదురు చూస్తాడు? సాయంత్రం యజమాని తనకి ఇవ్వబోయే కూలి. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, 28 రోజులు పనిచేస్తాడు, 30 రోజులు పనిచేస్తాడు. దేని కొరకు ఎదురు చూస్తాడు? నెలకొక్కసారి తనకి ఇవ్వబోయే దానికోసం. ఇప్పుడు మరి మీలో ఎవరికైనా ఎదురు చూపు ఉందా? ఇక్కడ రోజుకు కూలి ఇస్తాడు, ఒకడు నెలకు కూలి ఇస్తాడు. కానీ దేవుడు మనం కష్టపడినందుకు మనకెప్పుడు ప్రతిఫలం ఇస్తాడో తెలుసా? ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకు ఆ నెల కాదు. దేవుడు మనకిచ్చే ఆ కూలీ దినం, ఆ ప్రతిఫల దినం మొత్తం ఆయుష్కాలం అయిపోయిన తర్వాత ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? రోజువారీ కూలీకి ఒక రోజుకి ఇస్తాడు, కొంతమందికి వారానికి ఒకసారి శనివారం రాత్రి కూలీ ఇస్తారు, మరి కొంతమందికి నెలకొక్కసారి కూలీ ఇస్తారు కష్టపడినందుకు. మన దేవుడు మనం పడిన కష్టానికి ఎప్పుడు ఇస్తాడో తెలుసునా ఈ ప్రతిఫలం? మన ఆయుష్కాలం తీరిపోయిన తర్వాత ఇస్తాడు. ఆ కూలీకి ఆ ప్రతిఫలం ఏంటంటే డబ్బు రూపంలో చెల్లించేది కదా. డబ్బు క్షయమైనది, కన్నీళ్ళు వస్తే తుడుచుకోవడానికి కూడా ఉపయోగపడదు. ఉపయోగపడిద్దా? కన్నీళ్ళు రాల్చున్నప్పుడు ఒక 10 రూపాయల ఖర్చీతో తుడుచుకోగలమేమో కానీ 10 రూపాయల నోటుతో తుడుచుకోలేం కదా. దేవుడు క్షయమైన ఈ డబ్బు మనకు ప్రతిఫలంగా ఇవ్వట్లేదు. ఆయన మహిమ దేహం అనేదే మనకు ఆయన ఇచ్చే ప్రతిఫలం. ఇక నువ్వు ఏ శరీరంతో అయితే కష్టపడ్డావో అదే శరీరం మహిమను సంతరించుకుంటుంది అక్కడ. అలాంటి దానికోసం మనం ఎదురు చూడట్లేదు, కానీ ఎవరు ఎదురు చూస్తున్నారట? సృష్టి. మనకు లేదు ఆశ. ఇప్పటికి కూడా చాలామంది ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు, అయ్యా నాకు మోకాలు నొప్పి ఉంది, కొద్దిగా ప్రార్థన చేయండి అంటారు చాలామంది. అయ్యా నాకు మొత్తం కడుపులో ఏదో తిప్పుతున్నట్టు ఉంటుంది, రోజు గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, ప్రార్థన చేయమంటది తల్లి. అంటే దేని కొరకు మన ఆశ అంటే ఈ శరీరంలో రోగం కోల్పోవటానికి కేవలం మనం ప్రయత్నిస్తున్నాం. కానీ అయ్యా ఈ ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దరిద్రపు కొట్టు రోగం మళ్ళీ వచ్చింది కదా, ఎన్నిసార్లు రోగం చేసినా మళ్ళా తలకాయ నొప్పి, మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తే పోయి ఇక రాదేడు తలకాయ నొప్పి వచ్చిందా రాదు? వచ్చారు ప్రార్థన చేసే దేవుని కృపను పోయింది, మరలా వచ్చిందా రాదు? అది మరలా వచ్చింది అవసరమైతే. దీని కొరకు ప్రార్థనలు చేయించుకుంటున్నారు, కానీ పోతే మరలా వచ్చేదాని కొరకు మహిమ దేహం నాకు రావాలయ్యా, మీ ప్రభువు చెప్పిన ఆ దేహం నాకు వచ్చులాగున, నా క్రియలు బాగుండులాగున ప్రార్థన చేయ నా కోసం అని ఎవరు అడగరండి. అడుగుతారా? మనకు లేదు ఆశ. దేవుడు అదే చెప్తున్నాడు, ఆశ మనకు లేకపోవచ్చు కానీ సృష్టికి ఉందట. 22 వచ్చింది కదండి, 22. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా ములుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఏం పడుతుందట సృష్టి? ప్రసవ వేదన. ప్రసవ వేదన నొప్పులు మోసిన ప్రతి తల్లికి తెలుసండి. తెలుసా? ఈరోజు ఇంకా మనకి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను అవన్నీ ఇవన్నీ బయట హాస్పిటల్ ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా నొప్పి తగ్గే అవకాశం ఉంది. కానీ పూర్వపు కాలంలో మంత్రసానులు తీసేవాళ్ళు బిడ్డలు బయటికి. ఆ రోజుల్లో ఇళ్లలోనే చేసేవాళ్ళు. ఆ రోజుల్లో హాస్పిటల్స్ లేవు కదా. భయంకరమైన దాదాపు కంటే చావు దాకా వెళ్ళి వెనక్కి రావడమే బిడ్డలు కంటామంటే. ఏంటంటే కన్న మీ అందరికి అనుభూతుంది కదా. ఒకసారి మీరు ఊహించుకోండి ఆ స్థితిని. మీరు అందరూ ఒకసారి ఆ హాస్పిటల్ బెడ్ మీద, ఆ ఇంట్లోనూ మీరు పడిన వేదనను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉంది? తట్టుకోగలరా? ఇప్పుడు మళ్ళీ మీకు వస్తే మీరు ఇప్పుడు ఎవరైనా తట్టుకోగలరా వేదన? అలాంటి వేదన పడుతుందట. ఏంటి? సృష్టి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నరకయాతన అనుభవిస్తుంది. ఎందుకు అంటే దేవుని కుమారుల కొరకు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి ఒక మాట గురించి ఈరోజు మనందరం ఆలోచిద్దాం. నరకయాతన అనుభవిస్తుందని చెప్పడానికి మీకు ఇవన్నీ చెప్పాను, కానీ అసలు ఏంటి 4 తరాలు? బైబిల్లోనండి 4 తరాలు అనగానే చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రణాళిక దేవుడికి 4 తరాల మీద మొదటి నుంచి ఉందండి. సృష్టి, మీరు మొత్తం సృష్టిని విభజించండి, 4 తరాలు చాలా స్పెషల్గా ఉంటాయి ప్రతి చోట, ప్రతిసారి కూడా. ఇప్పుడు ఉదాహరణకి మనం చూద్దాం. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు ఎప్పుడూ చెప్పేటువంటి ఒక మాట, రాకడకు ముందు ఆయన ఒక మంచి మాట ఉపయోగించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ రాకడ ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ, తన జడ్జిమెంట్ డే ఎలా ఉంటుందో మాట్లాడుతూ, మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం, 36, 37, 38 వచనాలు.
అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగను గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దేవదూతైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగున ఉండెనో మనుష్య కుమారుడి రాకడయు అలాగుననే ఉండును. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. సృష్టి ఎప్పుడు నాశనం అయిపోద్దో కొన్ని సూచనలు ఇస్తున్నాడు. ఎవరు? ప్రభు. ఒక్కొక్కటానికి అది పాడైపోతుందని చెప్పడానికి కొన్ని సూచనలు ఉంటాయండి. గడియారం ఉంది, గడియారం పాడైపోతుంది ఇక త్వరలో అంటానికి సూచన ఏంటి? అమ్ముళ్ళు కొట్టుకోవడం మార్పు వస్తుంది. కొట్టుకొని కాసేపు ఆగిపోతుంది. మనం గట్టిగా గడియారాన్ని బయటికి దిందాని మళ్ళీ పార్పణ కొట్టామంటే మళ్ళీ తిరిగింది, మళ్ళీ పెట్టేస్తాం, మళ్ళీ రిపీట్ అయింది. ఇది గడియారం పాడైపోతుందంటానికి ఒక సూచన. టీవీ పాడైపోతుందంటానికి సూచన ఏంటి? ఈ బాగా తెలుసు కదా మనకి, ఇప్పుడు టీవీలు చూస్తుంటాం కదా. ఏదో చెప్పండి కనీసం. టీవీ పాడైపోతుంది అంటానికి అక్కడక్కడ తెల్లని చుక్కలు వస్తూ ఉంటాయి, అక్కడక్కడ అవునా, ఆ కలర్లో షేడ్ వస్తూ ఉంటుంది, మధ్యలో ఒక గీత, నిలువుగా ఒక గీత ఏదో ఒకటి పడతా ఉంటుంది. వచ్చినప్పుడు క్లారిటీ ఏమైపోతే మిస్ అయిపోతూ ఉంటుంది. అలా జరిగిందంటే అర్థం ఏంటి? టీవీ ఏమైపోతుంది త్వరలో? ఆ సూచన వచ్చింది అని అంటే పాడైపోతుంది. అంతే. ఎందుకంటే మన దేహం కూడా జ్వరానికి గురవుతుంది అంటానికి కూడా దేవుడు అంటే ఏది సడన్గా వచ్చి పడదో, ఏ నాశనం కూడా సడన్గా ఏమీ రాదు, ప్రతిదానికి సూచన ఉంటుంది. మనకి ఎక్కడైనా ఏమైనా జ్వరం రాబోతుంది అనుకుంటే ఒక 3-4 రోజుల ముందు నుంచి మనకి ఏం స్టార్ట్ అయింది? ఒళ్ళు కొద్దిగా నొప్పుడుగా అనిపించడం, వేడిగా అనిపించడం, ఎక్కడ పట్టుకున్న ఒళ్ళు తలనొప్పి లాంటిది రావటం, అలా ఉంటుంది. అవునా కదా? ఎక్కడైనా మనకి ఏమన్నా మొట్టిమ లాంటిది ఏమైనా రాబోతుందా కానీ ఆ ప్రాంతం మొత్తం ఎలా ఉండేది? 2 రోజుల ముందు నుంచి కొద్దిగా నొప్పిగా ఈ ఎర్రగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిదానికి ఒక సూచన. ప్రభువు చెప్తున్నాడు, ఎలాగైతే సూచనలను బట్టి ఇక్కడ నొప్పిగా ఉంది, ఇలా పెట్టుకుంటే మీకు నొప్పిగా ఉందంటే అర్థమైంది 2 రోజులు మీకు ఏం రాబోతుంది? అక్కడ ఒక పింపుల్ రాబోతుంది అని మీరు గ్రహించాలి. ఒళ్ళు వేడిగా ఉండి కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే 2 రోజుల్లో మీకు ఏం రాబోతుంది? జ్వరం రాబోతుంది. అంటే వచ్చిన సూచనను బట్టి రాబోయేదాన్ని నువ్వేం చేయాలి? అంచనా వేయాలి. ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, రాకడని మీరు ఎలా అంచనా వేస్తారంటే రాకడికి ముందు ఒక సూచన వచ్చింది మీకు. ఏంటా సూచన అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఆ సూచన ఏంటంటే 38, నోవాహు దినములు ఎలాగైతే ఉన్నాయో మనుష్య కుమారుడి రాకడని. నాశనానికి ముందు ఏం జరిగిద్ది అంటే నోవా దినాల్లో ఏం జరిగిందో అలాగుననే జరిగిద్ది. సూచనట. ఇంకా ఏమంటున్నాడు కింద? జలప్రళయానికి ముందటి దినాలు రావాలట. యుగాంతం రావాలంటే, జడ్జిమెంట్ డే, తీర్పు దినం రావాలంటే, సృష్టి యావత్తు నాశనమైపోయి మిక్కటమైన వేండ్రముతో లయించిపోయే ఆ లయ దినం రావాలంటే ముందేమి రావాలట? నోవాహు దినాలు రావాలట. ఇవి వచ్చినాయంట, వచ్చేస్తాయని చెప్తున్నాడు. ఇంతకేంటి నోవాహు దినాలు ఎలా ఉండే? నోవాహు దినాలలో అసలు ఏం జరిగింది? అద్భుతమైన విషయాలు ఈ మత్తయి సువార్తలో లేవు కానీ ఆది కాండంలో ఉన్నాయండి. అసలు నోవాహు దినాల్లో ఏం జరిగిందో మనకు తెలియాలంటే 400 ఏండ్లు మనం వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, ఆది కాండం నోవాహు దినములు ఎలా ఉన్నాయో ఒకసారి మనందరం చూడాలి. ఆది కాండము 5వ అధ్యాయం. ఆది కాండము 5వ అధ్యాయం. 21వ వచనం. ఆది కాండము 5వ అధ్యాయము 21. హనోకు 65 ఏండ్లు బ్రతికాడట. ఏం పేరు ఆయన పేరు? హనోకు. ఒక పరిపూర్ణమైన భక్తిపరుడు ఈ భూలోకంలో ఎవడైనా నివసించాడు అని అంటే ప్రారంభ దినాల్లో హనోకే. ఎవరు? మా డిస్టర్బెన్స్ వస్తుంది, పిల్లలు వెళ్ళిపోవాలి. వాక్యం మధ్యలో ఇవన్నీ ఉండకూడదు. చదవండి. మళ్ళా చెప్తున్నా. మొట్టమొదటిసారిగా ఈ భూలోకంలో ఒక వ్యక్తి పరిపూర్ణమైన భక్తిపరుడిగా నిలబడ్డాడు అని అంటే అతను ఎవరు? హనోకే. అదే చెప్తున్నాడు. హనోక్ గురించి ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే
హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కన్నాడు. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు ఎవరితో నడుస్తున్నాడట? దేవునితో నడవడం అంటే ఏంటి? చేయి పట్టుకుని నడవటమా? అది కాదు. దేవునితో నడుచుచు, ఇంకా కుమారులను కుమార్తెలను కనుచు. ఒక చక్కని విషయాన్ని ప్రభు ఏం చెప్తున్నాడంటే అక్కడ, హనోకు 60 ఏండ్లు బ్రతికాడట. ఎవరిని కన్నాడట? అంటే వివాహం అయింది. హనోకుకి ఏమైంది? వివాహం అయింది, పిల్లల్ని కన్నాడు. వివాహమైంది, పిల్లల్ని కన్నాడు. ఈ వివాహ వ్యవస్థలోనికి అతను వెళ్ళాడు. ఈ సంసార వ్యవస్థలోనికి అతను వెళ్ళి ఒక పిల్లోని కన్నాడట. ఆ వివాహ వ్యవస్థలో అతని నడవడిక ఎలా ఉందంటే దేవునితో నడుస్తూనే ఉన్నాడట. అంటే పెండ్లందునూ దేవుడితో నడిచాడు, బిడ్డ పుట్టాడు అయినా కానీ దేవుడితోనే నడిచాడు, కుమారుడు కన్నాడు, కుమార్తెలు కన్నాడు, ఇంకా ఎవరితోనే నడుస్తున్నాడు? భార్యతో కాదు. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఇద్దరు నడుచుకుంటూ పోతారు, ఒకరు పక్కన ఒకరు, చేతులు పట్టుకోండి. అవునా? పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన 10 రోజులకి ఈ లోపల అంతా కూడా ఒకళ్ళనొకళ్ళు ఎలా చూసుకుంటారంటే చాలా ఆప్యాయత. సంవత్సరం ఆగిందంటే ఒక అడుగు దూరం పెరిగింది మధ్యలో. ఈ లోపల భార్య భర్త చేతి పట్టుకుంటుంది, భర్త భార్య చేతులను పట్టుకుంటాడు. ఇది మొదటి ఏడాది. తర్వాత పిల్లలు పుడతారు, అప్పుడు చెయ్యి మారిద్ది. ఎవరెవరు చేతి పట్టుకుంటారు? భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ చేతిని పట్టుకోవడం ఆపేసి ఇద్దరు కలిసి బిడ్డ చేతులు అటొక చెయ్యి, తల్లి చెయ్యి బిడ్డకి ఇటువైపు చేతిని పట్టుకుంటే తండ్రి చెయ్యి బిడ్డకు అటువైపు చెయ్యి. అంటే వివాహమైన కొత్తలో ఎవరెవరితో నడుస్తూ ఉంటారంటే భార్య భర్తతో నడుస్తుంది, భర్త భార్యతో నడుస్తారు. ఆ తర్వాత పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎవరితో నడుస్తారు? పిల్లలతో నడుస్తారు. ఇది శారీరకంగా ఆలోచిస్తే హనోకు గురించి దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. వాడు వివాహమైన బిడ్డలు కన్నా ఎవరితో నడుస్తున్నాడట? దేవునితో నడుస్తున్నాడట. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఎన్నేళ్ళట? 365 ఏండ్లు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. హనోకు ఎన్నేండ్లు బతికాడు? 360 రోజులు కాదు, ఏండ్లు. అంటే ఎన్ని సంవత్సరాలు గతించినాయి అంటే అన్ని సంవత్సరాలు గతించాయి. మనం ఎన్ని రోజులు అంటే మహా అయితే 70 ఏళ్ళు బతుకుతున్నాం కదా మనం. అంటే అర్థం ఏంటి? 70 ఏళ్ళు బతుకుతున్నాం అంటే అర్థం ఏంటంటే భూమి సూర్యుని చుట్టూ 70 ఏళ్ళు తిరుగుతుంది, ఈ లోపల మనం బతుకుతున్నాం. అంతే కదా? 70 సంవత్సరం అంటే అర్థం ఏంటి? రోజు అంటే అర్థం ఏంటి? చదువుకున్నారు కదా. రోజు అంటే అర్థం ఏంటి? భూమి తన చుట్టూ తాను ఒకసారి అలా తిరిగితే ఒకరు, అలా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూరు తిరిగేసి మన యథాస్థానానికి వస్తే అలాంటి 365 కలిపితే ఒక సంవత్సరం అయింది. అలాంటి సంవత్సరాలు 365 కలిపితే ఎవరి ఆవిష్కారం అవుతుంది? హనోకు ఆవిష్కారం అవుతుంది. అసలు ఈ హనోకు దినాల్లో ఏం జరిగింది? మనకి నోవహు దినాల్లో ఏం జరిగిందో తెలుసు. ఏం జరిగింది నోవహు దినాల్లో? పెండ్లి చేసుకోవచ్చు, పెండ్లికి ఇచ్చుకొని వచ్చారని ఒక చిన్నపాటి వివరణ మనకుంది. లోతు దినాల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. ఏం జరిగింది? కామతప్తులైన వ్యభిచారంతో సొదొమ గొమొర్రాలు నిండిపోయింది. హనోకు కాలంలో ఏం జరిగింది? హనోకు కాలంలో ఏం జరిగింది? అసలు హనోకు ఎవరు? హనోకు ఏం చేస్తుండేవాడు? హనోకు కాలంలో అసలు ఏం జరిగింది? హనోకు అసలు ఎందుకు 365 ఏళ్ళకి చనిపోయాడు? ఈ విషయాలు ఏమో ఆది కాలంలో ఉండవండి. అసలు హనోకు కాలంలో ఏం జరిగిందో మీకు తెలియాలంటే ప్రకటన గ్రంథానికి ముందున్న యోధా పత్రిక మీరు ఒకసారి మీరు అందరూ అసలు ఎవరి హనోకు? ఇతని భక్తి ఎలాంటిది? దేవునితో నడిచాడంటే ఎలా నడిచాడు? ఏదో సింపుల్గా అయిపోయింది సరిగ్గా. దేవునితో నడిచాడంటే ఆ దేవునితో నడిచాడంటే అంతేనా? దేవునితో నడిచాడంటే అర్థం ఏంటి? ఏదో కొద్దిగా భక్తిగా బతికాడనా? అట్లా అయితే దేవుడు అంత గొప్ప మాట రాయించేవాడు కాదు.
హనోకు ఎంత ధైర్యవంతుడో, హనోకు ఎంత భక్తిపరుడో, హనోకు ఎంత త్యాగశీలో మీకు అర్థం కావాలంటే ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో యోధా గారు రాస్తున్నారు చూడండి. యోధా గారు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం చదవండి. 14 ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాడు అక్కడ. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ఎక్కడి నుంచి స్కేల్ ఎక్కడ దాకా పెట్టాడండి? ఆదాము మొదలుకొని 7వ వాడు, గట్టిగా లెక్కేస్తే 7వ వాడు వస్తాడు. అంటే 7వ తరం, 7 తరాల తర్వాత 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించారట. ఆదాము కూడా ఒక ప్రవక్తే. ఆదాము కూడా ఎవరు? మొట్టమొదటి మనిషే కదా ఆదాము. అదే ఎవరు కూడా? ప్రవక్త కూడా. ఎందుకంటే ప్రవక్త అంటే అర్థం ఏంటంటే ప్రవచించేవాడు. ప్రవచించేవాడిని ఏమంటాం? ప్రవచనం అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో జరగబోయేవి ముందుగానే చెప్పడం. మళ్ళా చెప్పండి, మీరందరూ అలర్ట్గా ఉండాలి. మీరందరూ ప్రవచనం అంటే అర్థం ఏంటి? ముందుగా జరగబోయే దానిని ఇప్పుడే చెప్పడం. ఏం జరిగిద్దో ఇప్పుడే చెప్పడం. దాన్ని ఏమంటారు? ప్రవచనం అంటారు. ఆదాము ప్రవచనాలు చేసేవాడు. ఆదాము అవ్వడు ఇద్దరిని దేవుడు వెళ్ళగొట్టేసిన తర్వాత ఏదేం తోట నుంచి వెళ్ళగొట్టేసిన తర్వాత ఆదాము భవిష్యత్తుని గ్రహించగలిగాడు. భవిష్యత్తులో ఏం జరిగిద్దో ముందుగానే ఊహించగలిగాడు. ఊహించి తన తరాలకు ప్రవచనాలు కూడా చెప్పేవాడు ఆయన. గట్టిగా విషయం చెప్పాలంటేనండి, యేసు ప్రభు వారి మొదట రాకడ కంటే ముందే 2వ రాకడ ప్రవచింపబడింది అసలు మొత్తం భూమి మీద. మళ్ళా చెప్తాను, యేసు ప్రభువుల వారి పుట్టుక కంటే యేసు ప్రభు వారి చావు గురించి ముందు ప్రకటించబడింది ఈ సృష్టికి. ఏంటి? ఏం ప్రకటింపబడింది? ఆదాము వాళ్ళిద్దరు వచ్చారు. దేవుడు మీకు అందరికీ తెలుసు కదా, ఇప్పుడు చదువుతూనే ఉంటాడు. అన్నీ తినండి ఒక్కటి తప్ప అన్నాడు. అన్నీ వదిలేసి ఒకటే తినింది. దేవుడు వచ్చాడు, ఏదేని తోటలోకి వచ్చాడు. సాయంత్రం పూట హవ్వ అన్నాడు, మాట వినపడట్లా. మరలా అన్నాడు, ఒక శబ్దం వినపడుతుంది, ప్రభు క్షమించగలరా? ఏమైంది? ఒకసారి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. వద్దాం చిన్నగా వద్దాం. అసలు ఆదాము జీవితంలో ఏం జరిగిందో కూడా. 3వ అధ్యాయము, నా దగ్గర పేజీ లేదు, మిస్ అయింది. 3వ అధ్యాయం తీయండి ఎవరైనా. 3వ అధ్యాయం ఆదికాండం. ఆదాము దగ్గరికి దేవుడు వస్తాడు. ఆ సందర్భం తీయండి. 3వ అధ్యాయము వచనం చెప్పండి. 8. 3వ అధ్యాయం 8 చదవండి. చల్లపుటన ఆదామును అతని భార్యయు తోటలో తిరుగుతున్నారు. తప్పు చేశారు. ఇంకా గ్రహించాల. కొంతమంది అంటే కదండి, తప్పు చేసి అది ఇంకా గ్రహింపు కూడా రాదు. అది ఇంకా దరిద్రం. తప్పు చేసినప్పుడు కనీసం మనం చేసింది తప్పనైనా తెలియాలి మనసుకి. కొంతమంది తప్పు చేసి కూడా దర్జాగా తిరుగుతుంటారు. ఆదాము కూడా అదే చేశారు. దర్జాగా తిరుగుతున్నారు. ఏం కాదులే, మాకు ఇంకా పొద్దున ఎప్పుడో తిన్నాం పండు 10ంటికి. పండు ఎప్పుడు తిన్నాం? పొద్దున ఎప్పుడు 10ంటికి పండు తిన్నాం. 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది. ఇంతవరకు మాకు ఏం కాదులే అనుకుంటున్నారు. మనం కూడా ఏంటంటే తప్పు చేసిన వెంటనే శిక్ష పడదు, కొద్ది గ్యాప్ ఉంటుంది. మనలో కూడా చాలామంది చేయాల్సిన పరిమాణాలన్నీ పనులు చేసేసి నాకు ఇంకా ఏం కాలేదు కదా, ఏం కాదులే, ఇంకేమైతే ఏమైనా అయితే ఇప్పుడే అయిపోవాలి. ఏమైనా అయిపోతే ఎప్పుడైపోవాలి? ఇప్పుడే అయిపోవాలి. ఇంకా ఏం కాలేదంటే ఇంకేం కాదేమో. సాయంత్రం వచ్చాడండి దేవుడు. సాయంత్రం దాకా చూశాడు. సాయంత్రం వచ్చాడు తీర్పు తీర్చడానికి వచ్చాడు సాయంత్రం. మరి ప్రతిఫలం ఇవ్వాలి కదా కూలి పనికి. మంచి చేసినా చెడు చేసినా పని అయిపోగానే సాయంత్రం రావాలి యజమానికి లెక్కప్ప చెప్పాలి. వచ్చాడు యజమాని, సాయంత్రం వచ్చాడు. ఏమన్నాడు చూడండి, దేవుడైన యెహోవా మిస్టర్ ఆడమ్ వేర్ ఆర్ యు మ్యాన్? అవని అడగలేదండి. పండు తినింది ఎవరు? మొదటిసారి పండు తినింది ఎవరు? ఫస్ట్ హవ్వని అడగలే. అసలు హవ్వతో పని లేదో యజమానిని అడుగుతాడు ఎవరైనా, అంతే కదా. కానిస్టేబుల్ తప్పు చేశాడు, పైనుంచి డిఎస్పీ వచ్చాడు, కానిస్టేబుల్ని అడగడు.
ఆ పోలీస్ స్టేషన్ ఎవరి కంట్రోల్లో ఉందో ఆ సీఏని పిలుస్తాడు ఫస్ట్. ఏంటి నీ పోలీస్ స్టేషన్, నీ స్టేషన్లో ఏంటి ఇలా జరిగింది నీ పిఎస్లో అంటాడు. హవ్వను అడగడు. ఎందుకు అడగడంటే హవ్వ యజమాని కాదు. హవ్వకి యజమాని ఎవరు? రేపు నీ భార్య తప్పు చేసినా అడిగేది రేపు భర్తనే దేవుడు. నన్ను కాదుగా నా భార్యని కదా అనుకుంటాడేమో. ముందు చెప్పు, నీ భార్యకి తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పండి. కొంతమంది ఎక్కడ గొడవలు అయిపోతాయో, ఎక్కడ మీద పడిపోతాయో తప్పు అని చెప్పరండి, సమర్థిస్తుంటారు. ఎప్పుడు చేయకండి అలా. తప్పు చేసినప్పుడు తప్పని చెప్పండి. ఆదాము ఒక భర్తగా ఫెయిల్ అయిపోయాడండి. అందుకని దేవుడు అసలు ముందు హవ్వ దగ్గరికి రాలా, ముందు భర్తే, ముందు యజమానే. కుటుంబంలో ఏది జరిగినా ముందు ఎవరు? పూచిదారుడు ఎవరు? ఎందుకంటే ఆ హక్కు దేవుడు ఎవరికి ఇచ్చాడు? హవ్వకి ఇవ్వాలా. అసలు హవ్వతో సంబంధం లేదు. ముందు ఆదాం ఫస్ట్. ఆదాముని పిలిచాడు. ఆదాము రా అన్నాడు. భయపడి గజ 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 ఉడికిపోతున్నాడు అక్కడ ఆదాము. ఏమన్నాడు చూడండి, ఎక్కడున్నావు? సాయంత్రం రాగానే ఎక్కడున్నాడు కదా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూడండి, రాత్రి నాన్న ఇంటికి సాయంత్రం రాగానే గడి శబ్దం అలా వినపడుతుంది అనుకోండి, గడి ఓపెన్ చేస్తున్నట్టు చిన్నోడు ముందు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇంట్లో 5 ఏళ్ళ కొడుకు 6 ఏళ్ళ కొడుకు పరుగు వచ్చేస్తాడు అలా చేతులు జరుపుకొని. వెంటనే నాన్న ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. ఎప్పుడు పరుగు వచ్చే కొడుకు గడి శబ్దం విని చెప్పులు విడిచిపెట్టేంత వరకు కూడా ఇంకా రాలేదంటే అర్థం ఏంటి? ఆడేదో చేశాడు, అది తిరిగితే వీళ్ళని చావబడతాడు, అందులో దాక్కున్నాడు. ఎప్పుడు ఆదాం పరిగెత్తుకుంటూ వచ్చేవాడు దేవుడు రాగానే ఆనందంతో, మా తండ్రి వచ్చాడు, నన్ను కన్నవాడు వచ్చాడు అని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాడు దేవుడు. ఆదాం ఆ రోజు రాట్లా. దేవుడు చూశాడు, ఎడాం ఎక్కడున్నావు అన్నాడండి. శబ్దం వినపడుతుంది చెట్టు చేత నుంచి. ఏమన్నాడు చూడండి, అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు, అయ్యా నీ వాయిస్ వినిపించిందయ్యా. శివుడేమి రాలా వినిపించినప్పుడు దిగంబరిగా ఉన్నానయ్యా. భయపడ్డానయ్యా. ఏం జరిగిందంటే భయపడ్డాడట. ఎవరికి? దేవుడికి భయపడి దాక్కున్నాడట ఆదాము. తర్వాత హవ్వను పిలిచాడు. ఆదాము అన్నాడు, నేను కాదు, నేను చాలా మంచోడిని, నన్ను చెడ్డోడిగా మార్చింది ఎవరో తెలుసా? నా భార్య అన్నాడు. ఈ స్త్రీ, నా స్త్రీ కాస్త ఈ స్త్రీకి పోయింది. పైన అదే ఆదాము అదే హవ్వను గురించి ఏమన్నాడు? 2వ అధ్యాయం చివరిలో అంతా చేసి, నా ఎముకలో ఎముక, నా మాంసములో నా 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 అంటే అర్థం ఏంటి? నాది, నావాడు, ఈ వ్యక్తి నావాడు అన్నానంటే అర్థం ఏంటి? నావాడు, నా బోన్ నాది అని అర్థం. నా భార్య అంటారు కదా, బయట పరిచయం చేసేటప్పుడు ఏమంటారు? భార్య అంటారా, నా భార్య అంటారా? నా భార్య అంటాడు. నా అంటాడు ఏముందంటే ఓన్ ఉంది. ఏముంది? తన సొంతది అనే ప్రకటన ఉంది ఆ పదంలో. నా కాస్త ఏమైపోయింది ఇక్కడ? నా పోయింది. నా కాస్త ఏమైపోయిందంటే ఈ ఆ పదంలోనే ఒక అడుగు దూరం జరిగింది చూడండి. దేవుడు మన కుటుంబంలో ఉన్నంత వరకేనండి మన బంధాలు బాగుండేది. దేవుడు ఉన్నాడు అప్పుడు. 2వ అధ్యాయం వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకని బంధం బాగుంది. నా అన్నాడు. అందుకని 3వ అధ్యాయంలో దేవుడు లేడు. ఇక ఎవరు వచ్చేసాడు మధ్యలోకి? సర్పం వచ్చింది, పదము మారింది, ఈగ వెళ్ళిపోయింది. అది అంటే దేవుడు ఉన్నంత వరకే మన బంధాలు బాగుంటాయి. దేవుడు ఉన్నంత వరకే మన బంధాల మధ్య సయోధ్య బాగుంటుంది. ఒక్కసారి దేవుడు వెళ్ళిపోయి సాతాను వచ్చాడు అనుకోండి, నా అనే పదం ఇక రాదు, ఈ అనే పదాలే వస్తాయి. అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య వెడం జరిగింది. వెడం వచ్చినట్టు మీ ఇద్దరి మధ్య ఎవడు దూరాడు? అది మీరు కూడా ఆలోచించుకోండి. మీ భర్తలతో, మీ భార్యలతో ఎప్పుడైనా వెడం వచ్చింది, మీ ఇద్దరి మధ్య మాట పెరుగుతుంది అని అంటే, మీ ఇద్దరి మధ్యలో మీరిద్దరిని ఒకరు కూర్చోబెట్టుకున్నారు కుర్చీలో. ఆడెవడో ముందు వాడిని నిలబెట్టండి. లేదంటే ఆ ఈ కాస్త రేపొద్దున ఆగా మారినా ఆశ్చర్యపోవసలు. వచ్చాడు
హవ చేయాల్సింది, హవ చెప్పాల్సింది హవ చెప్పింది. హవ కూడా ఏం చేసింది? తప్పులు. మనం కూడా అంతే కదా, మనం చేసిన తప్పుడు మనం ఎప్పుడు ఒప్పుకోం. ఎవరి మీద ఆడుతుంటాం? ఎందుకురా కొట్టామంటాడు నాన్న వచ్చి, ఈడు రెచ్చగొట్టాను నాన్న అంటాడు. అంటే ఈడు ఒప్పుకోడు తప్పు ఎప్పుడు ఒప్పుకోరండి. మనం కూడా చాలా మంది, మనకున్నది మానవ జాతి లక్షణం ఏంటంటే మనం ఎవ్వరం కూడా తప్పు చేసినప్పుడు అది తప్పు అని ఒప్పుకోం. ఆ గుణం నీలో ఉందంటే నువ్వే హవ్వ అని అర్థం. మగాల్లో ఉందంటే ఆయన ఆదాము అని అర్థం. ఆదాము వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకా మనలోనే ఉన్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సర్పం దగ్గరికి వచ్చాడు. 15వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఆదాముకి ఆ ప్రవచన శక్తి ఎలా వచ్చిందో చెప్తున్నాడు మీకు. 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని. హవ దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మ హవ అందరికి శాపాలు విధించేస్తున్నాడు. ముందు ఆదాం దగ్గరికి వచ్చాడు, ఆదాము శాపం పెట్టాడు. ఏంటా శాపం? నీ బతుకు దినాలన్నీ రక్తం చెమటని ఓడుస్తావు, నన్ను పక్కకి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు హవ దగ్గరికి వచ్చాడు. హవ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నీ ప్రసవ వేదన ఏమైపోతే రెట్టింపు చేస్తానని చెప్పాడు. హవను కూడా పక్కగా నెట్టేశాడు. ఇప్పుడు సర్పం దగ్గరికి వచ్చాడు. సర్పానికి ఒక శాపం పెడుతున్నాడు. ఆ శాపాన్ని వీళ్ళిద్దరూ వింటున్నారు పక్క నుండి. ఏంటా ఆ శాపం? ఆసక్తికరమైన సంభాషణ మీరు చూడండి అక్కడ 15వ వచనంలో. మరియు నీకును, సర్పానికి చెప్తున్నాడు. సర్పం నవ్వుతుంది, పక్క 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 ఇక్కడ అట్టహాసం చేస్తుంది సర్పం. సర్పం దగ్గరికి వెళ్ళాడు. సర్పమా, నేను ఒక ఎండింగ్ డేట్ పెట్టబోతున్నానే. అదేంటంటే నీకును ఈ స్త్రీకి, ఎవరినైతే నువ్వు మోసం చేసావో, ఎవరి దగ్గరైతే నువ్వు మోసం చేసి మానవ జాతిని హస్తగతం చేసుకున్నావో ఆ బానిస నుంచే నీ మూర్ఖత్వాన్ని అణిచేవాడు ఒకడు వస్తాడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును. నీ సంతానం సాతానుకు సంతానం. ఎవరికది? సర్పంలో ఉంది ఎవరు? సాటన్ ఈజ్ నాట్ ఏ సాటన్. స్నేక్ ఈజ్ నాట్ ఏ సాటన్. సాతాను పాము కాదు. పాములో ఉన్నదెవరు? సింబల్ ఆఫ్ సాటన్. అదే అంటున్నాడు. పాము దగ్గరికి వచ్చి నీకును నీ సంతానానికి. సాతానికి సంతానం ఉందా? ఉంది, ఎందుకు లేదు? డౌట్ ఎందుకు ఉంది? మనలో కొంతమంది ఉన్నారు ఆడి సంతానం. ఇంకా ప్రభు వచ్చి అంటాడు కదా, మీరు మీ తండ్రి చిల్డ్రన్ ఆఫ్ సాటన్, మీరు అపవాది సంతానమురా. వాడు తండ్రి అయితే మరి వీళ్ళెవరు? మీ తండ్రి అగు అపవాది, మీ తండ్రి అగు అపవాది. వాడు తండ్రి, మరి వీళ్ళెవరు? ఆడి సంతానం. అదే అంటాడు, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేస్తాను. ఆమె నుంచి ఒకడు వస్తాడు బయటికి. ఆమె నుంచి ఒక సంతానం వస్తుంది బయటికి. ఆమె సంతానానికి నీ సంతానానికి వైరము. యబా అని ఉంటుందండి మూల భాషలో. యబా అంటే యుద్ధాన్ని కలుగ చేస్తాం మీ ఇద్దరి మధ్య. ఎవరెవరికి మధ్య? సాతానుకి స్త్రీకి. సాతాను సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య ఒక యుద్ధాన్ని, లేదు ఒక వైరాన్ని కలుగ చేస్తాను. చదవండి. అది కింద ఫుట్నోట్లో ఏమన్నాడు? ఆయన, ఒక ఆయన వస్తాడు. ఆయన నిన్ను తల మీద కొట్టేస్తాడు. నీవు ఆయనను మడిమ మీద కొట్టదు, ఆయన నిన్ను తల మీద కొట్టేస్తాడు. పాముని చంపాలి, ఎక్కడ కొట్టాలి? పాముని చంపాలంటే తోక మీద నడుము మీద కొడితే చచ్చిద్ది అది. అస్సలు మీరు మధ్యకి పాముని కత్తి పెట్టి నరికినా కానీ అది బతికే ఉంటుంది. పాము చావాలంటే దానికి విషం ఎక్కడుంది? దానికి ప్రాణం ఎక్కడుంది? శిరలో ఉంది, తలలో ఉంది. అంటే ఇప్పుడు సాతానుకి లేదు సర్పానికి తల మీద కొడతాడు అని అంటే అర్థం ఏంటి? దాన్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. తల మీద కొట్టామంటే అర్థం ఏంటి? చావు, చచ్చిపోతుంది కదా. అంటే ఒక ఆయన వస్తాడు, ఆయన నిన్ను తల మీద కొడతాడంటే నేనేం చేస్తాడు? ఆయన చంపేస్తాడు. చావకముడు నువ్వేం చేస్తావంటే ఆయనను, అక్కడ దానిని అని ఇచ్చారు తెలుగులో, ఆయనను అదే కింద ఫుట్నోట్లో ఆయన అని ఉంటుంది, మడిమ మీద కొడతాం. అంటే
పాము మనిషిని ఎక్కువగా ఎక్కడ కాటేసింది? మరి పాము ఒక్కసారి మనిషిని కాటేసిందంటే ఏమైపోతాడు మనిషి? చచ్చిపోతాడు, అంతే కదా. నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తానండి, కబుర్లు చెప్పకండి, సాధారణంగా ఆలోచించండి. పాము మనిషిని కాటేస్తే మనిషి ఏమైపోతాడు? అంటే ఒక యుద్ధం కలిగింది మీ ఇద్దరి మధ్య. ఆ యుద్ధంలో ఆయన నిన్ను చంపేస్తాడు, నువ్వు ఆయనను చంపేస్తాడు. ఇద్దరి మరణాలు జరుగుతాయి అక్కడ. అదే కదా యేసుప్రభు శిలువలో ఏ ముళ్ళును విరిచాడట? మరణపు ముళ్ళు, అనగా దాన్ని చంపేశాడు ఒక రకంగా చెప్పాలంటే. అది శిలువలో ఈయన్ని ఏం చేసింది? ఇస్కరియోతు యూదాలో దూరింది కదా. అమ్మేసింది ఎవరు? యేసుప్రభుని అమ్మేసింది ఎవరు? యూదా కదా. 22 లోకాసువార్త మీరు చదువుకుంటే 12 మంది శిష్యులలో ఒకడైన యూదా అనబడిన వాడిలో సాతాను ప్రవేశించను కనుక అని ఉంటుంది. అంటే యూదాలోకి ఎవరు దూరారు? సాతాను. ఇప్పుడు యూదా ఎవరిని అప్పచెప్పాడు? యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు సిలువకి ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే యేసుప్రభు చనిపోవటానికి అసలు అప్పగించింది ఎవరు? సాతాను కదా. యూదాలో ఉన్న మూడానికి ఎంత సాతాను. అంటే ఇప్పుడు యేసుప్రభు సిలువ మీద చనిపోవటానికి ఇండైరెక్ట్గా కారకులు ఎవరు? సాతాను. సాతాన్ని ఎవరు చంపారు? యేసుక్రీస్తు. అదే చెప్తున్నాడు అక్కడ. ఆయన నిన్ను తల మీద కొడతాడు, అనగా నిన్ను చంపేస్తాడు. నువ్వు కూడా ఆయన ఏం చేస్తావు? మడిమే మీద కొడతావు. అంటే నీ ద్వారానే ఆయన చనిపోతాడు. అంటే ఇవన్నీ వింటూ ఉన్నాడు ఆదాము దూరం నుంచి. అదేంటి, నా నుంచి ఒక సంతానం రావటం ఏంటి, నా భార్య నుంచి ఒక సంతానం రావటం ఏంటి, ఆయన దీన్ని చిత్తకొట్టేస్తాడా, ఇది ఆయన్ని చంపేస్తుందా? ఆలోచిస్తూ ఉన్నాడండి. ఏదో తోట నుంచి వెళ్ళిపోయిన తర్వాత అదే అందరికీ చెప్తూ ఉన్నాడు. వచ్చిన సంతానానికల్లా ఒకటే చెప్పాడు ఆదాము, మానవ జాతులారా, నేను మీ అమ్మ చేసిన ఒక తప్పుకి సృష్టి పాడైపోయింది. మీకు విమోచన ఎప్పుడు కలిగిద్దో తెలుసా? ఒక సంతానం వచ్చింది మీ అమ్మ దగ్గర నుంచి, నీ తల్లి నుంచి ఒక సంతానం వచ్చింది. దేవుడు ఆ రోజు దాన్ని విరుగుడు చెప్పాడు. ఆ సంతానమే దాన్ని చితక్కొట్టింది అని వచ్చిన ప్రతి తరానికి ప్రవచనం చెప్పుకుంటూ పోయాడు. పుట్టిన ప్రతి వాడికి విషయాన్ని చెప్పుకుంటూ పోయాడు. కొన్నాళ్ళకి ముసలోడైపోయి చనిపోయాడు. దాని గురించి యూదా రాశాడు. ఆదాము మొదలుకొని ప్రవచిస్తూ వచ్చారలా నా గురించి అని చెప్తున్నాడు ఆయన. ఆదాము ఆ విధంగా ప్రవచనాలు స్టార్ట్ అయిన ఆ ప్రవచన సారం వెళ్ళి ఎవరి దగ్గరకు వచ్చి ఆగిందంటే హనోకు దగ్గరకు వచ్చి ఆగింది. ఎవరి దగ్గరకు వచ్చి ఆగింది? ఏడవ వాడైన హనోకు దాకా వెళ్ళింది ఆ ప్రవచన సారం. హనోకు విన్నాడు. హనోకు విని చాలా భయభక్తులతో బ్రతుకుతూ ఆ రోజు సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడండి హనోకు. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్త చూద్దాం. ఒకసారి మీరు రండి. 5వ అధ్యాయము ఆదికాండం. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి, ఆలోచించండి, పరికరించండి, పరీక్షించండి. 21. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కన్నాడు. వివాహం అయింది, బిడ్డని కన్నాడు, మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు బతికాడట. ఏం బతికాడట? 300 ఏండ్లు. అంటే తండ్రి కొడుకుల బంధం ఎన్నేళ్ళు? 300 ఏండ్లు. ఈరోజు ఉన్నారంటే 25 ఏళ్ళకి ఒక యువకుడికి పెళ్ళయిందంటే, 25 ఏళ్ళకి పెళ్ళయిందంటే, వివాహమైన వెంటనే బిడ్డ కనుక పుడితే, ఇతనికి 75 ఏళ్ళప్పుడు అతను చనిపోతే, తండ్రి కొడుకుల బంధం ఎంతకాలం ఉంది వీళ్ళకి? ఇక్కడ 25కి బిడ్డ పుట్టాడు, 75కి చనిపోయాడు ఆయన. ఎన్నేళ్ళు? 50. అంటే తండ్రికి బిడ్డకి మధ్య 50 ఏళ్ళ అనుబంధం. అదేవిధంగా హనోకి మెతూషలకి మధ్య ఎన్నేళ్ళ అనుబంధం ఉంది? 300 ఏండ్లు. ఈ 300 ఏండ్లు ఏం చేసేవాడు అసలు హనోకు? అసలు హనోకు పని ఏంటి అంటే, హనోకు పని ఒకటే, ప్రతి చోటకి వెళ్ళటం, క్రీస్తు రెండవ రాకడ గురించి ముందుగానే ప్రకటించేయటం, వాళ్ళు వినకపోవటం. దీని గురించే మనకి యోధా పత్రిక మళ్ళా యోధా పత్రిక వచ్చింది. ఈ 300 ఏండ్లు ఏం చేసేవాడు ఆయన? ఈ 365 ఏండ్లు ఆయన అనుదిన జీవితం, ఆయన భక్తి జీవితం ఏ విధంగా సాగింది అని అంటే, యోధా రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం చూడండి, 14-15. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వీరిని గురించి ప్రవచించి ఇట్లా హనోకు ప్రవచించాడట. ఎవరు బాగా జాగ్రత్తగా ఉండి ఎవరు ప్రకటించారట? హనోకు ప్రవచించాడట. ఏమని ప్రవచించేవాడు చూడండి. ఇదిగో
అందరికీ తీర్పు తీర్చబడుతుంది త్వరలో. ప్రజలందరినీ పిలిచేవాడట. ఎవరు ఎవరు హనోకు. ప్రజలందరినీ పిలిచేవాడు ఆ రోజు ఇన్ని లక్షల మంది లేరులేండి. అది మొదటి మనిషి నుంచి 7వ వాడు కనుక 100ల మందే ఉంటారు సంఖ్య. 1000 మందికి కూడా ఇంకా పాకదు. మీరు గట్టిగా కొద్ది క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేసుకోగలిగితే బాబేలు గోపురం దగ్గరికి 500 మంది నుంచి ఎక్కువ ఉండే అవకాశం లేదు. క్రోనాలజీ ప్రకారం జాగ్రత్తగా ఒక జీనియాలజీని లెక్కేసుకుంటూ వస్తే చాలా తక్కువ మంది. ఆ రోజు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచేవాడు హనోకు. ఏం చేసేవాడు చూడండి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చబడుతుంది. గట్టిగా అరిచేవాడు అండి. అందరినీ పిలిచి గట్టిగా అరిచేవాడు. ఇదిగో జడ్జిమెంట్ డే రాబోతుంది. మనందరికీ తీర్పు తీర్చబడుతుంది. మనందరికీ అందరికీ తీర్పు తీర్చబడును. ఇదిగో ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా భక్తిహీనమైన పాపాలు చేస్తున్నారో ఈ భక్తిహీనులందరికీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనుడైన పాపుడు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు. ఎలా ఉండేదంటేనంటే హనోకు కాలంలో ఎలా ఉండేదని యోధా గారు చెప్తున్నారంటే, భక్తిహీనుడు ఎలాగ మారిపోయారంటే దేవునికి వ్యతిరేకంగా కఠినమైన మాటలు చెప్పేవాళ్ళంట. ఏ మాటలు? కఠినం. అంటే దేవుడి గురించి ఒక పక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే హనోకు ప్రజల్లో నుంచి ఎలాంటి ప్రతిస్పందన వచ్చేదంటే దేవుని గురించి కఠినమైన మాటలు అంటారు. చాలా కఠినంగా ఉండేట ఆ మాటలు వింటానికి. అలాంటి మాటలు మాట్లాడేవారట. ఎవరి గురించి? దేవుడి గురించి. కఠినమైన మాటలు అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటేనండి, హనోకు కాలంలో అసలు ఏం జరిగిందంటే దేవుణ్ణి కుక్కతో సమానంగా చూసేవాళ్ళు జనాలు. కుక్కని తిట్టినట్టు తిట్టేవాళ్ళు జనాలు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే పెంటతో సమానంగా ఎంచేవాడు దేవుణ్ణి. పెంటను చూసి అసహించుకుంటారు. చూసారు? అంతా అసహించుకునేవారు దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని. ఎలాగంటే ఇదంతా మనం చెప్పగలుగుతాం. ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఆయన ఉపయోగించిన మాటలు మనం జాగ్రత్తగా చూస్తే, పాపుడు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు అన్నాడు కదా. కఠినమైన మాటలు ఎలా ఉంటాయి? కఠినమైన మాటలు అంటే ఎలా ఉంటాయో నీది నాది ఎందుకులే కానీ బైబిల్లో ఒక సందర్భాన్ని చూస్తాం. అసలు కఠినమైన మాటలు అంటే ఎలా ఉంటాయి, ఆ పదాలు ఎలా ఉంటాయో ఉదాహరణ చూద్దాం. రాజుల గ్రంథానికి వచ్చేయండి అందరూ ఒకసారి. ఇది మూసేయకండి సుమా. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం. ఇది మూసేయకండి. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం. అక్కడ యెరోబాము, ఇశ్రాయేలు విభజింపబడినటువంటి ఇశ్రాయేలుకి రాజు అయిన యెరోబాము, ఆయన భార్య అహీయా సంఘటన. ప్రవక్త అయిన అహీయా ఉంటాడు అక్కడ. 14 రాజుల మొదటి గ్రంథం 14:6 చదవండి. అంటే అసలు కఠినమైన మాటలు అంటే ఎలా ఉంటాయి అనేటువంటి ఒక అన్వేషణ. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు. ఆమె కాలి చప్పుడు విన్నాడు. అహీయా లోపల ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు దేవుడి కోసం. ఇలానే ఉందరు చక్కగా గళ్ళని వేసేసారు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక శబ్దం వినపడుతుంది బయట. చెప్పుల శబ్దం. చెప్పులు వెళ్తున్న ఒక శబ్దం వినపడింది. వెంటనే ప్రార్థన ముగించుకున్నాడు. ప్రార్థన ముగించుకొని ఏం చేశాడంట, కాలి చప్పుడు విని ఆమెతో ఇంకా ఆమె లోపలికి కూడా రాలా. డోర్ బయటే ఉంది ఆమె. ఎవరు వచ్చారో తెలియదు. అప్పుడప్పుడు మీ ఇంటి కూడా కాలి చప్పుడు శబ్దం వినపడింది అనుకోండి. ఎవరు వచ్చారో మీకు క్లారిటీ చెప్పగలరా? చెప్పలేరు. కానీ అహీయా ఏం చేశాడు చూడండి. కాలి చప్పుడు విన్నాడట. ఇంకా ఆమె చూడలేదు. కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లన్నాడు, యెరోబాము భార్య, వైఫ్ ఆఫ్ యెరోబామ్, లోపలికి రా. ప్రవక్తలు ఎలా అంటున్నాడంటే చూడకుండానే అన్నీ చెప్పేస్తారు. దైవజనుడికి ఉన్న లక్షణం కూడా ఏంటంటే చూడకుండానే వ్యక్తిని చూసి చెప్పేయచ్చండి. చాలామంది కనపడతారు వ్యక్తులు. కొంతమంది దగ్గరకు వచ్చి ఏమి నటిస్తారు. కొంతమంది నటిస్తారు. మా దగ్గర కూడా చాలామంది వస్తుంటారు వందనాలు చెప్పడానికో ఏదో పరిచయం చేసుకోవడానికో వస్తూ ఉంటారు. మంచిదే, సంతోషం. వ్యక్తులను చూడంగానే చెప్పేయచ్చండి. వాళ్ళ కళ్ళని, వాళ్ళ ఫేస్ని,
ముఖ లక్షణం ఏం తెలుపుతుందంటే యెషయా 3లో ఉంటుంది కదా, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే పుస్తకంలో ఏముందో తెలియాలంటే ఇండెక్స్ చూస్తే చాలు. బయట పుస్తకాల షాపులకు మీరు వెళ్తూ ఉంటే ఇన్ని పేజీలు ఉంటాయి, పుస్తకం 300 పేజీలు. ఆ పుస్తకంలో ఏముందో తెలియాలంటే పుస్తకం అంతా చదవక్కర్లా, ఫస్ట్ పేజీలో ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. చూసారు ఎప్పుడైనా పుస్తకాలు చదివారు? ఇండెక్స్ అని ఉంటుంది. అంటే ఏమేమి విషయాలు ఉన్నాయో ఆడ పైన బ్రీఫ్గా రాస్తాడు. ఈ విషయం అంబేద్కర్ యొక్క జననం ఇక్కడ పలానా 11వ పేజీ, అంబేద్కర్ వివాహం పలానా 22వ పేజీ, అంబేద్కర్ గారి మరణం పలానా 30వ పేజీ. ఆ ఇండెక్స్ చూడగానే ఆ పుస్తకంలో ఏమేమి ఉందో నువ్వు చెప్పొచ్చు. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఉందని అదే అన్నాడు, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే ఈ మైండ్ అని ఈ పుస్తకంలో ఏమేమి ఉందో తెలియాలంటే ఈ ఫేస్ ఇండెక్స్ అంట. ఈ ఫేస్ని చూస్తే చెప్పేయచ్చు అంటాడు, కోపంగా ఉన్నాడా, వాడు ద్వేషంగా ఉన్నాడా, వాడు నటిస్తున్నాడా, నిజంగానే ఉందా అని. యెరోబాము అదే చేశాడు అక్కడ. యెరోబాము చూడంగానే శబ్దం వినంగానే అర్థమైంది. శబ్దం విని కూడా గుర్తుపట్టవచ్చు. అబద్ధం ఆడేవాళ్ళు ఈజీగా గుర్తుపట్టవచ్చు. అబద్ధం ఆడితే ఏం జరుగుతుందో తెలుసా? ముక్కు కట్టు ఇటు చెమట్లు పడుతుంటాయి. ముక్కు కట్టు ఇటు చెమట్లు బట్టి మెడ చుట్టూరు చెమట్లు వచ్చి నాలుక తడబడుతుందంటే అర్థం ఏంటి? ఎందుకు అలా పడతాయనంటే ఆలోచించాలి కదా మరి. అబద్ధం ఎందుకు చెమట్లు పడతాయంటే అదేమి మిరాకిల్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు అబద్ధం ఆడాలంటే నువ్వేం చేయాలి? ఆలోచించాలి. అబద్ధం ఆడేవాడు ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నాను, నాన్న అడుగుతాడు ఎరా ఎక్కడికి వెళ్ళామంటాడు, ఇది వెళ్ళింది సినిమాకి. ఇప్పుడు సినిమా అని చెప్పడం 2 నిమిషాల పని, కానీ ఇప్పుడు వీడు ఏమని దాన్ని అబద్ధం ఆడాలి? సినిమా కాదు స్కూల్కి వెళ్ళాను అంటాడు. అప్పుడు వీడికి ఆలోచన వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నాన్న స్కూలా, అలా అయితే ఏ టీచర్ వచ్చారని అడుగుతాడు, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళానంటాడు. ఇప్పుడు వీడి ప్లాన్స్ అన్నీ రెడీ చేసుకోవాలంటే వీడి బ్రెయిన్ ఏమైంది ఇక్కడ? ప్రెషర్ పడితే బయట చెమట వచ్చింది, అంతే కారణం. ఇక్కడ కూడా అదే, యెరోబాము భార్య లోపలికి రా, కమాన్ లోపలికి రా, నీవు వేషము వేసుకొని వచ్చుటయ్యేనా. వేషం వేసుకుంటే గుర్తుపట్టలేననుకున్నావా? గుర్తుపట్టేస్తాడు, ప్రవక్తే గుర్తుపట్టేస్తాడు వేషం వేస్తే. దేవుడు గుర్తుపట్టాడు మన బతుకుల్ని. మనలో కూడా చాలామంది వేషం వేసి ఏమి ఎరగనట్టుగా ఆదివారం వస్తే తెల్లబట్టలే, ఆదివారం వస్తే ఎలమంటాం మనం. మా భక్తిపరం అండి బాబు. చర్చికి వచ్చే ఒక్కొక్కడు ఒక్కొక్క ఏలియా, ఒక్కొక్కడు ఒక్కొక్క మోషే, ఒక్కొక్క ఆమె రూతు, ఇంకొక ఆమె మరియా. అందరూ పేరుకు రూతు, మాట్లాడితే అంత భూతే. ఉంటాడు పేరుకు రూతు, మాట్లాడితే ఏంటి అన్ని భూతులే. పేరుకు పేతురు, వాడు మాట్లాడితే అన్ని దారుణమైన విషయాలు, అన్ని బూతులే. అడిగి కూడా ఒక ప్రవక్తే గుర్తుపట్టేస్తున్నాడు వేషం మారిస్తే, దేవుడు గుర్తుపట్టాడు అంటారా? అదే జరుగుతుంది అక్కడ. వచ్చుటయ్యేలా కఠినమైన మాటలు నీకు చెప్పాలి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఏ మాటలు అంట? కఠినమైన మాటలు. ఇందాక అక్కడ కూడా అదే అన్నాడు. ఆ రోజు ప్రజలు ఎలా మాట్లాడేవాళ్ళంట దేవుని గురించి? ఇందాక యోధా పత్రికలో కఠినమైన మాటలు. ఇక్కడ కూడా అహి అంటాడు, కఠినమైన మాటలు నీకు చెప్పాలి. అంటే ఎలా ఉంటాయి కఠినమైన మాటలు అని అంటే, ఒకసారి మీరు ఇక్కడే 10వ వచనం చదవండి. 10 కాబట్టి యెరోబాము సంతతి వారి మీద నేను కీడు రప్పించుదును, ఇశ్రాయేలు వారిలో అల్పుడు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా. ఎలా అంట? పెంట పైన హి అంటున్నాడు, కఠినమైన మాటలు చెప్తా నీకు రా లోపలికి అన్నాడు. వచ్చింది రాగానే అంటున్నాడు పెంటంతా పోయేటట్లుగా, పెంటంతా పోనట్లుగా, అవతలికి దానిని ఈడ్చి వేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేసి పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును. అయ్యి అంటున్నాడు, అమ్మా కఠినమైన మాటలు చెప్తానన్నాడు. అన్న వెంటనే అంటున్నాడు పెంటను ఊడ్చేసినట్లుగా ఊడ్చేస్తాను, కుక్కలు తినేటట్లుగా చేస్తానంట. ఈ మాటలు ఎలా ఉన్నాయి? వినసొంపుగా ఉన్నాయి, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. పెంట కుక్క అనే మాటలు ఎలా ఉన్నాయి? ఇబ్బందిగా ఉన్నాయా? పైన కఠినమైన మాటలు అన్నాడు. ఆ కఠినమైన మాటలు అంటే ఏంటో చెబుతూ కింద పెంటతో పోలుస్తున్నాడు,
కుక్కతో పోలుస్తున్నాడు. మీరు ఇంకా కింద చదువుకుంటూ వెళ్ళిపోండి. చాలా దారుణమైన అపవిత్రమైన మాటలతో పోల్చుకుంటూ వస్తాడు అక్కడ వాళ్ళ స్థితిగతుల గురించి. అంటే బైబిల్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇలానే అన్నారన్నది నా ఉద్దేశం కాదులే, కానీ అనుభవ కాలంలో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కఠినమైన మాటలు అంటే బైబిల్ పరిభాషలో పెంటని, కుక్కని, నీచమైన పదాలు కనపడుతున్నాయి. ఇప్పుడు మరలా మీరు యోధా పత్రిక రండి ఒకసారి. ఇప్పుడు మరలా మీరు యోధా పత్రిక రండి. అంటే ఒక ఉదాహరణ కోసం వేస్తే మా మరలా చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకండి, కానీ ఉదాహరణ కోసం చెప్తాను. ఇప్పుడు 15 రండి. అంత అవసరం లేదు, చివరి 2 లైన్స్ చదవండి. తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు ఇప్పుడు అప్లై చేయండి. అక్కడ ఉన్న మాటలు ఇక్కడ ఇందాక అక్కడ కఠినమైన మాటలు అంటే ఏమేమి వచ్చినాయి? పెంటతో సమానంగా, ఇంకా కుక్కలతో పోలిక. ఇప్పుడు దేవుణ్ణి కూడా అలాంటి భక్తినుడట కఠినమైన మాటలు అనేవాళ్ళంట. అంటే మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి అక్కడ ఉన్నదని ఉన్నట్టుగా ఇక్కడ మనం తీసుకుంటే దేవుణ్ణి ఎలా పోల్చేవాళ్ళు? పెంటతో పోల్చేవాడు దేవుణ్ణి. పెంటను చూసినట్టు చూసేవాడు దేవుణ్ణి. పెంటను చూస్తే ఎలా ఉంటుందండి? వెళ్ళేటప్పుడు తొక్కాడు, అనుకోకుండా కాలు పడింది, ఎలా ఉంటుంది వాడికి? ఇంకా చీ చండాలం ముందు బోరింగ్ దగ్గరికి కడుక్కునేదాకా ఉంది మనసే అంత. అసలు ఇంట్లో ఏమైనా ఏది కుక్కొచ్చో మరొక జంతువు వచ్చో తన మలాన్ని విసర్జిస్తే మనం ఏం చేస్తాం? పాన్లను వదిలేస్తామా? మొత్తం శుభ్రంగా తీసేసి నీళ్లు పెట్టి శుభ్రంగా కడిగి ఇంకా వాసన కూడా కనిపించకూడదని స్ప్రే కూడా కొడతాం అవసరమైతే మనం అక్కడ. అంటే ఎంత అసహించుకుంటాం మనం. దాని వాసన కూడా మన నాసిక్కి, అది మన కళ్ళకి కనపడకూడదు, దాని వాసన మన నాసిక్కే రాకూడదు, అసలు అది ఉందన్న సంగతి తెలియకూడదు. అంత చక్కగా క్లీన్ చేస్తాం మనం ఆ బండని. అంటే ఎంత అసహించుకుంటాం ఒక పెంటని. దేవుణ్ణి అలా చూసేవాళ్ళు అంట ఆ రోజు జనాలు. పెంటతో సమానంగా కుక్కని చూసినట్టు చూసేవాళ్ళంట దేవుని ప్రవర్తన. అదే అంటున్నాడు ఇక్కడ యోధ. ఏమన్నాడు ఇక్కడ? భక్తిహీనుడైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. ప్రభు వస్తాడు త్వరలో. పరిశుద్ధుల ప్రవాహంతో ప్రవాహముతో వస్తాడైనా అని వాళ్ళందరికీ తీర్పు తీర్చేవాళ్ళంట. వాళ్ళు దేవుడిని తిడుతూనే ఉండేవాళ్ళంట. దారుణమైన భాషలు మాట్లాడేవాళ్ళంట వాళ్ళు దేవుణ్ణి. చాలా దారుణంగా తిట్టి దూషించేవాళ్ళు ఆ రోజు దేవుణ్ణి. అలాంటి కాలంలో దేవుణ్ణి తిట్టని ఒకే ఒక్క నోరు మిగిలింది అక్కడ. ఆ నోరు ఎవరిది? దేవుడి కోసం గొప్పగా మాట్లాడే ఒకే ఒక్కరు నోరు నిలబడింది ఆ రోడ్డు మీద. ఎవరి నోరు అది? హనోకు నోరు. 365 ఏళ్ళు ఇదే ప్రకటన చేసేవాడండి హనోకు. బయటికి వెళ్ళి ఎలాంటి ప్రకటన? అందరికీ తీర్పు తీర్చబడుతుంది. భక్తిహీనుడైన పాపుడు భక్తిహీనముగా మాట్లాడిన ప్రతి కఠినమైన మాటను ఒప్పించు ఒక నాథుడు రాబోతున్నాడు త్వరలో. ఆయన తన వేవేల దూతలతో వస్తాడు అని ప్రతి చోటకి వెళ్ళటం ఈ వాక్యాలు చెప్పడం. ఎవరు? హనోకు. ఎవడు వినేవాడు కాదు. వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకొని వెళ్ళేవాడో తెలుసా? హనోకు పక్కనే తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళేవాడు. చాలా జాగ్రత్తగా వినండి మీరు. పాట ముగించేద్దాం కొంతసేపటికి. ఎవరి ప్రవక్తలకు సాంప్రదాయం ఉందండి. అపోస్తలుల సాంప్రదాయం వేరు, ప్రవక్తల సాంప్రదాయం వేరు. అపోస్తలుల సాంప్రదాయం భార్యను తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. గలతీ పత్రికలు కూడా పోలంటారు కదా, కేఫా వలే భార్యలను వెంట పెట్టుకోవడానికి నాకు హక్కు లేదా అని మాట్లాడతాడు ఆయన. అంటే అపోస్తలులు పేతురు, యోహాను, వీళ్ళందరూ, యాకోబు, వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు తక్కిన అపోస్తలులు అందరూ ఎలా వెళ్ళేవాళ్ళు? వాక్యం ప్రకటించడానికి భార్యని వెంట పెట్టుకొని. అదే కదా అకులా విషయంలో కూడా. అకులా ఎవరిని వెంట పెట్టుకొని వెళ్ళేవాడు? ప్రిస్కిల్లని వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. అననీయ, సప్పీరా. అంటే అపోస్తలుల సాంప్రదాయం ఏంటంటే సువార్తకై బయలుదేరేటప్పుడు భార్య భర్తలు వెళ్ళేవాళ్ళు ఎక్కువగా. అయితే ప్రవక్తల సాంప్రదాయం ఏంటో తెలుసా? తండ్రి కొడుకులు వెళ్ళేవాళ్ళు ఎక్కువ. ఉదాహరణకి మనం యెషయా గ్రంథాన్ని చూద్దాం. యెషయా గారు వెళ్ళే ప్రతిసారి కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళేవాడు ప్రవచనాలు చెప్పడానికి. యెషయా గ్రంథము 7వ అధ్యాయానికి వచ్చాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం దేవుడే తీసుకెళ్ళమని కూడా చెప్పేవాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 3. ఇక్కడ అహజ్కి ప్రకటించాలి వాక్యాన్ని. 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగున సెలవిచ్చాను, అహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును వెళ్ళాలి. ఒక్కడి వెళ్తే కుదరదు. యెషయా ఒక్కడి వెళ్తానంటే కుదరదు. వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తున్నావు కదా అహాజ్ని.
హెచ్చరిక చేయటానికి వెళ్తున్నావు కదా అహాజ్ దగ్గరికి, ఒక్కడివే వద్దు, నీ కొడుకును కూడా తీసుకొని పో, తండ్రి కొడుకులు ఇద్దరేనండి అని చెప్పేవాడు. యెషయా తన జీవితకాలంలో ప్రవచనాలు చేసే ప్రతిసారి పక్కన కుమారుడు ఉండేవాడు ఆయనకి పక్కనే. ఆ కుమారుడి పేరేంటి? షయర్యాషూబు. ఎందుకు అతన్ని తీసుకెళ్ళటం వల్ల వచ్చే లాభం ఏంటో ఇప్పుడు మళ్ళీ అది ఎత్తుకుంటే మనకు చాలా దూరం వెళ్ళిపోతుంది అక్కడ మ్యాటర్. అసలు ఎందుకు షయర్యాషూబు అనే పేరు ఉంది, ఎందుకు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళాలి, ఎందుకు ప్రవక్త కొడుకుని తీసుకెళ్ళాలి, అది వేరే పాట. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రవక్తలు ఎలా తీసుకెళ్లేవాళ్ళు ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. సమయం లేదు కనుక కొంత తగ్గిస్తున్నాను నేను విషయాన్ని. దీన్ని బట్టి మనకి ప్రవక్త వెళ్ళేటప్పుడు వాక్యం చెప్పడానికి ఎవరిని తోడబెట్టుకొని పోయేవాడు? కుమారుణ్ణి తోడబెట్టుకుంటాడు. ఇప్పుడు హనోకు ఎవరు? ప్రవచించేవాడు అనగా ప్రవక్తే, ప్రవచించేవాడే ప్రవక్త. అంటే ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని బట్టి ఆలోచిస్తుంటే హనోకు కూడా ఎవరిని తోడబెట్టుకొని పోయేవాడు? అతని కుమారుడు. ఇంతకతను కుమారుడు ఎవరు? మెతూషెలాహ్. నానెళ్ళేవాడు హనోకు. 65 ఏండ్ల వరకు హనోకు ఒక్కడే ప్రకటించాడు దేవుడి గురించిన సువార్త. బిడ్డ పుట్టాడు, పాలు విడిచిన వెంటనే మెతూషెలను కూడా సువార్తకి తీసుకెళ్ళిపోయేవాడు దేవుడి గురించి చెప్పడానికి హనోకు. అసలు ఏం జరిగిందో ఆ రోజు మీరు ఆదికాండం 5వ అధ్యాయానికి రండి. మళ్ళా ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం మరలా చదవండి. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు. 300 ఏండ్లు అందరూ తిడుతున్నారు దేవుణ్ణి, అందరూ పెంటలా చూస్తున్నారు దేవుణ్ణి, అందరూ కుక్కలా దూషిస్తున్నారు దేవుణ్ణి. అయినా కానీ తాను ఒక్కడే దేవుని కోసం బతికాడు. పైగా తన కుమారునితో కలిసి దేవునితో నడుస్తూ పోయాడటండి. వెరీ గుడ్. ఎందుకు పోయేవాడో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏమండి, ఇప్పుడు షయర్యాషూబుని తీసుకెళ్ళాడు యెషయా. ఉదాహరణకి అటు ఉదాహరణ ఇటు ఉదాహరణ కలిపి చెప్తాను. నేను కూర్చోండి తల్లి, కొద్దిగా సర్దుకోండి అమ్మా, కొద్దిగా సర్దుకోండి. ఏమండి, బైబిల్లో మొదటి నుంచి కూడా మీరు సర్దుకుంటే నేను చెప్తా. సైలెంట్ గుడ్ సిట్ రైట్. బైబిల్లోనండి వారి పేర్లకి వాళ్ళ జీవితానికి చాలా అవినాభావ సంబంధం ఉండేది. బైబిల్ మొత్తం మీద మీరు ఆలోచించండి. పేరుకి జీవితానికి, ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పినట్లుగా పేరుకి జీవితానికి సంబంధం ఉండదు మనకైతే. కొత్త నిబంధనలో ఉన్నది ఏంటంటే పేరుకి జీవితానికి అస్సలు సంబంధమే ఉండదు. వాడి పేరు పీటర్ అనుకోండి, పొద్దునైతే కోటరే కొడతాడు. అదే కదా, పీటర్ కోటర్ అక్కడ ఉంటుంది ఈ సంబంధం. కానీ పాత నిబంధనలు ఎలా ఉండేదంటే పేరుకి జీవితానికి కరెక్ట్గా సెట్ అయ్యేది. ఉదాహరణకి యాకోబు అర్థం ఏంటి? మోసగాడు. జీవితం అంతా ఏంటి? ఆ మామని మోసం చేయటం, అన్నని మోసం చేయటం, అయ్యని మోసం చేయటం, అందరినీ మోసం. వాళ్ళ నాన్నేమో నేనే చేసామని మోసం చేశాడు. ఇంకా వాళ్ళ మామనేమో గొర్రెల దగ్గర మోసం చేశాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అందరినీ మోసం చేశాడు చివరికి. అలాగే పేరుకు తగ్గట్టుగా ఉంటుంది జీవితం. ఇప్పుడు న్యాయాధిపతుల సంసోను పేరుకు తగ్గట్టుగా. ఎందుకు సంసోను అని పేరు పెట్టారంటే 40 ఏండ్లు ఫిలిస్టీయులు ఆక్రమించేశారు ఇశ్రాయేలీని. చీకటి యుగం అది ఇశ్రాయేలీకి. ఏ యుగం? చీకటి యుగం అనగా బానిసత్వపు సంఖ్యలలో మునిగిపోయారు. అక్కడ వాళ్ళకు వెలుగు నింపాలి. ఇప్పుడు సంసోను అంటే వెలుగు అని అర్థం, సూర్యుడు అని అర్థం. సంసోను అంటే అర్థం ఏంటి? సూర్యుడు. సూర్యుడు ఎలాగైతే వెలగంగానే ఉదయించగానే చీకటి పొరలు తెగిపోతాయో అదేవిధంగా ఆ సంసోను పైకి రాగానే ఇశ్రాయేలు కడుపుకున్న చీకటి తొలగిపోతుందని చెప్తాడు. అనుకున్నట్టుగానే ఫిలిస్టీన్ని పడగొట్టేసి పేరుకు తగ్గట్టుగా బతికాడు. ఎవరో ఆ విషయంలో మిగతా తప్పులు చేశాడు, అది వేరే విషయం. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటేనండి, సంసోను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే సంసోను ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ వేశ్య పేరేంటి? దెలైలా. అంటే అర్థం ఏంటి? దెలైలా. లైలా అంటే చీకటి అని అర్థం. లైలా మజ్ను కాదు, లైలా అంటారు. లైలా అంటే చీకటి. షంషోన్ అంటే సూర్యుడు. సంసోన్ పేరులోనే ఏముంది? వెలుగు ఉంది.
దెలైలా పేరులోనే ఉంది, అయినా కానీ గుర్తుపట్ల. అరే నేనేమో వెలుగును కదా, నా పేరు సంసోను కదా, ఆ వేశ్య పేరులోనే చీకటి ఉంది కదా, వెలుగుకి చీకటితో పొత్తేమి? కొరింథీ పత్రికలో అన్నాడు కదా పౌలు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సాంగత్యము, వెలుగుకి చీకటితో ఏమి పొత్తు అంటాడు. వెలుగుకి చీకటితో ఏం పొత్తు? పేరు సంసోను, జీవితమే వెలుగు, దాని పేరు లైలా, దెలైలా, పేరులోనే చీకటి, వెలుగుకి చీకటితో పొత్తేమి? ఆ క్వశ్చన్ రాలేకపోయిందండి, అందుకనే మోసపోయాడు. అందుకని ఏమయ్యాడు? ఇలా అంతే, అందరి పేర్లు అలానే ఉంటాడు. యోనా అంటే అర్థం పావురం, పేరే పావురం. మనం పావురాన్ని ఏమంటాం? పౌరం అంటాం కదా, ఏదైనా వాలింది అనుకోండి, వెంటనే మనం ఏమంటాం? ఏ వాలిందని చెప్తాం. అలాగనే హెబ్రీ భాషలో పావురాన్ని యోనా అంటారు. యోనా వచ్చింది అంటారు, పావురాన్ని కూడా యోనానే అంటారు. జీవితం కూడా అంతే ఉంటుంది. పావురం ఏం చేసింది చెప్పండి? పావురానికి ఉన్న గుణం ఏంటి? ఇక్కడ ఉన్న సమాచారాన్ని మరో చోటకి చేరాలి. ఇప్పుడు యోనా దేనికి? దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడికి చేరవేయాలి అంటే ఎలా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఇతను? అందుకని యోనా. పేర్లన్నీ ఇలానే ఉంటాయి. మలాఖీ, మలాఖై అనగా దేవదూత అని అంటాం. సేమ్ అదే దూత ఏం పని చేసిద్ది? దూత సమాచారం, నా దగ్గర ఉన్న సమాచారం ఆయనకి, ఆయన దగ్గర ఉన్న సమాచారం నీకు, అంబాసిడర్ అంట. మలాఖీ గ్రంథం అంతా చదవండి. దేవుడు చెప్పింది ఇశ్రాయేలు చెప్తాడు, ఇశ్రాయేలు చెప్పింది దేవుడు, ఆ గ్రంథం అంతా అంతే ఉంటుంది. అందుకని పేరేంటి? మలాఖీ. ఇలానే యెషయా, ఇర్మియా, ఎహెజ్కేల్, డానియల్ అన్నీ ఇంత పేర్లకు తగ్గట్టుకుంటాయి. ఇక్కడ మెతూషెలా అంటే అర్థం ఏంటి అనుకున్నారు? అటు తరువాత అంతము వచ్చు, దాని అర్థం రాసుకోండి. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. యేసు అంటే అర్థం ఏంటి? అలాగనే మెతూషెలా అంటే అర్థం ఏంటంటే అటు తరువాత అంతము వచ్చును అని అర్థం. ఏమొచ్చిందట? మెతూషెల అంటే ఇప్పుడు అర్థం ఏంటి చెప్పండి? అటు తర్వాత ఇప్పుడు హనోకు కొడుకుని తీసుకొని పోతున్నాడు. ప్రవక్తల సాంప్రదాయం ప్రకారం కొడుకును మెతూషెలను తీసుకొని పోతున్నాడు. సాధారణంగా పక్కన కొడుకు కనపడుతూ ఉంటే ఎవరైనా మీకు తెలిసినోడు వచ్చాడు అనుకోండి, పక్కన చిన్నోడు ఉన్నాడు, వెంటనే చాలా రోజులు అయింది నేను కలిసి, ఎప్పుడో పెళ్ళికి ముందు చూశాను నేను, వెంటనే ఏంట్రా ఎలా ఉన్నావు అన్న వెంటనే ఇంకే ఏ డైలాగ్ వేస్తాడు? వెంటనే ఎవరు రా అంటాడు. అవునా కదా? ఎప్పుడో పెళ్ళికి ముందు స్నేహితుడు అండి, పెళ్ళి అయిపోయింది నీకు ఈ మధ్యలో, చిన్న పిల్లని తీసుకుని పోతున్నావు, ఏంట్రా ఎలా ఉన్నావు అంటాడు. కాసేపు ముచ్చట్లు అయిపోతే వెంటనే ముచ్చట్లలో భాగంగా మళ్ళీ ఏమొచ్చింది? ఎవరు రా ఈ కుర్రోడు, ఎవరు ఈ పిల్లోడు ఎవరు అంటారు. ఏమని చెప్తా? నా కొడుకు రా. నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఏ డైలాగ్ వచ్చింది? ఏం పేరు రా. అవునా? ముందు కొడుకా? కొడుకు. నెక్స్ట్ డైలాగ్ ఏంటి? ఏం పేరు రా. ఇప్పుడు హనోకు వెళ్తున్నాడు, హనోకు వెళ్ళంగానే మెతూషెల పక్కన కనపడుతున్నాడు. అందరూ ఏమడుగుతారు సాధారణంగా హనోకుని? ఎవరి పిల్లోడు అంటారు. హనోకు ఏమంటాడు? నా కొడుకు. ఏం పేరు? మెతూషెల. అంటే అర్థం ఏంటి? అటు తర్వాత అంతం వచ్చును. దేవుడు ఎందుకు మెతూషెలను పక్కన పెట్టుకోమన్నాడంటే హనోకు విషయంలో కానీ ప్రవక్తల విషయంలో కానీ మెతూషెల పేరులోనే ఉంది అటు తర్వాత అంతం వచ్చిద్దని. అంటే ఇప్పుడు అర్థం ఏంటి చెప్పరా? మెతూషెల ఎప్పుడైతే చనిపోతాడో నెక్స్ట్ మినిట్లో యుగాంతం వచ్చింది. మళ్ళా చెప్తున్నా జాగ్రత్తగా, వన్స్ అగైన్ ఐ రిపీట్. మెతూషెల ఎప్పుడైతే చచ్చిపోతాడో చచ్చిపోయిన మరుక్షణం జలప్రలయం వచ్చేసింది భూలోకానికి. అందుకనే మెతూషెలను పక్కన పెట్టుకుంటూ పోయేవాడు. సువార్తలో అడిగిన ప్రతి వాడికి కొడుకుని చూపించేవాడు. వాళ్ళందరూ అడుగుతూ ఉండేవాళ్ళు, ఏదో చెప్తున్నావు కదా తీర్పు వచ్చిందని, ఎప్పుడు వచ్చిందా తీర్పు అని హనోకుని అడిగేవాడు. అప్పుడు హనోకు కొడుకు వైపు చూపించేవాడు. కొడుకు పేరు ఏంటంటే మెతూషెల. అంటే అర్థం ఏంటి? అటు తర్వాత అంతం వచ్చును. అంటే ఎప్పుడు జలప్రలయం ఈ భూలోకానికి వచ్చింది, ఎప్పుడు మీ అందరికీ తీర్పు తీర్చబడిద్దంటే ఈడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడేరా. నా కొడుకు ఎప్పుడైతే చనిపోతాడో, వీడు చనిపోవడంతో మీకు కూడా చావు మూడింది, వీడు చనిపోవడంతో మీకు కూడా ఊపిరి ఆగిపోద్ది. వీడు ఊపిరి ఉన్నంత వరకే మీకు ఊపిరి, వీడు ఊపిరి ఆగిపోయిన మరుక్షణం మీ ఊపిరిలు కూడా ఆగిపోతాయి. వీడి తరువాత అటు తరువాత అంతము వచ్చును అనే కొడుకును చూసిన ప్రతిసారి తీర్పు తీర్చేవాడండి. అక్కడ నా కొడుకు బతికున్నంత కాలమే మీరు బతుకుతారు, నా కొడుకు చచ్చాడ నెక్స్ట్ మినిట్లో వచ్చింది యుగాంతం, జలప్రలయం. ఎలాగండి అంటారా? ఇప్పుడు చూడండి మీరు లెక్కన జాగ్రత్తగా విన్నోడు అదృష్టవంతుడు.
మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా 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 ఉండండి. 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24వ వచనం. హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. జాగ్రత్తగా అండి, మీరే నాకు చెప్పాలి సమాధానం, లేకపోతే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం దెబ్బతింది. మీరే నాకు సమాధానం చెప్పండి. హనోకుకి ఎన్నేళ్ళు ఉన్నప్పుడు మెతూషెల పుట్టాడు? 65 ఏళ్ళు. వెరీ గుడ్. అంటే హనోకు చనిపోయే సమయానికి మెతూషెల వయసు ఎంత? మరలా అడుగుతున్నా, హనోకు చనిపోయే సమయానికి మెతూషెల వయసు ఎంత? అనగా కొడుకు వయసు ఎంత? తండ్రి చనిపోయే సమయానికి 300 ఏళ్ళు. అంతే కదా, 365 ఏళ్ళకి ఆయన చనిపోయాడు. ఈయనకి 300 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. అంతే కదా, తండ్రి కొడుకుల మధ్య 65 ఏళ్ళు తేడా. ఈయనకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు పుట్టాడు కొడుకు. మెతూషెల కొడుకు ఎప్పుడు పుట్టాడు? హనోక్కి. హనోక్ గారికి 65 ఏండ్ల వృద్ధుడైనప్పుడు కొడుకు పుట్టాడు. అసలు మొత్తం హనోకు జీవించింది 365 ఏళ్ళు. అంటే అప్పటికి కొడుకు వయసు ఎంత? 300 ఏళ్ళు. జాగ్రత్తగా. అంటే హనోకు మరణించే సమయానికి మెతూషెల వయసు ఎంత? 300 ఏళ్ళు. వెరీ గుడ్. నెక్స్ట్ కింద చదవండి మీరు. మెతూషెల చదువు 187 ఏండ్లు. సరే, అది పక్కన పెట్టండి కాసేపు, అనవసరం. ఇప్పుడు మనం మెతూషెలకు వద్దాం. మెతూషెల నాన్న చనిపోయాడు, మొత్తం అయిపోయింది, మొత్తానికి ఏదో జరిగిద్దా ఆ మధ్య సంఘటనలో. మెతూషెల 187 ఏండ్లు. అంటే ఎన్నేళ్ళు? ఆ తెలుగు అర్థమవుతుంది కదా, అక్కడ ఉన్న తెలుగు. 187 అంటే 187 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు మెతూషెలకి లెమెకులు కన్నాడట. తెగిద్ది, వెంటనే తెగిద్ది పాయింట్. జాగ్రత్తగా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అయ్యారా పాఠం తగ్గుతుంది. జాగ్రత్తగా. మెతూషెలకి ఎన్నేంట్లు ఉన్నప్పుడు లెమెకు పుట్టాడు? 187. చదవండి, మళ్ళా చదవండి. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకుని కాదు. అనగా మెతూషెలకి పెళ్ళై పిల్లలు పుట్టే సమయానికి మెతూషెల వయసు ఎంత? 100. అంటే 187 ఏళ్ళకి తండ్రి అయ్యాడు. అంతేనా? 187 ఏళ్ళకి తండ్రి అయ్యాడు. ఎవరు? మెతూషెల. ఎవరా కొడుకు? లెమెకు. వెరీ గుడ్. అంటే నాన్నగారికి 187 ఏళ్ళు, కొడుకు గారు అప్పుడే పుట్టారు. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 28వ వచనం. లెమెకు అనగా కొడుక్కి ఇప్పుడు కొడుకు కూడా పెళ్లి చేశాడు. మెతూషెల కొడుకు పెళ్లి చేశాడు. లెమెకు 182 ఏండ్లు బ్రతికి కుమారుని కన్నాడు. జాగ్రత్తగా వినండి. మెతూషెల గారికి 187 ఏండ్లు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని కొడుకుని కంటే ఆ కొడుక్కి 182 ఏళ్ళకి పెళ్లి చేశాడు మెతూషెల. అంటే లెమెకుకి కొడుకు అనగా మెతూషెలకి ఏమవుతాడు? చెప్పలే. లెమెకు మెతూషెల కొడుకు అవుతాడయ్యా. లెమెకు కొడుకు మెతూషెలకి ఏమవుతాడు? మనవడు. అనగా మనవడు పుట్టే సమయానికి మెతూషెల వయసు ఎంత చెప్పండి? మనవడు నోవహు, ఎవరో కాదు ఇక్కడ. మెతూషెల మనవడే నోవహు. మెతూషెలకి 187 ఏండ్లు ఉన్నప్పుడు లెమెకుకి 182 ఏండ్లు ఉన్నప్పుడు నోవహు. 187 ప్లస్ 182 ఎంత? 369 ఏళ్ళు. ఎన్నేళ్ళు? తెగింది ఇప్పుడు పాయింట్. 369. అనగా తాత వయసు ఎంత మనవడు పుట్టే సమయానికి? కొడుకు పుట్టే సమయానికి 187 ఏళ్ళు. రాసుకోండి, క్లియర్గా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా రాసుకోండి. కొడుకు పుట్టే సమయానికి మెతూషెల వయసు 187 ఏళ్ళు. మనవడు పుట్టే సమయానికి 369 ఏళ్ళు. వెరీ గుడ్. ఇక్కడ ఒకసారి బ్రేక్ ఇచ్చుకుందాం మనందరం. కూర్చోండి అమ్మా, కూర్చోండి. సైలెంట్గా ఉండాలి, కూర్చోవాలి. మళ్ళీ అడుగుతాను, ఈ 2 ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నా. పెద్ద లెక్కలేని ఏం అవసరం లేదు. కొడుకు పుట్టే సమయానికి నాన్న వయసు ఎంత? అనగా మెతూషెల వయసు ఎంత? అందరు చెప్పాలి. క్లారిటీనా? వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చెప్తున్నావా? 187 ఏళ్ళు. ఓకే, వెరీ గుడ్. మనవడైన లెమెకు పుట్టే సమయానికి మెతూషెల వయసు ఎంత? 365
69. అంటే మనవడు పుట్టే సమయానికి తాతగారు 369 ఏళ్ళ ముసలోడు. వెరీ గుడ్. ఇప్పుడు జలప్రలయం ఎప్పుడు వచ్చింది? జలప్రలయం ఎప్పుడు వచ్చింది? మనవడికి ఎన్నేళ్ళు ఉన్నప్పుడు జలప్రలయం వచ్చింది? 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 6. ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లు. ఎన్నేళ్ళు? జలప్రలయం ఎప్పుడు వచ్చిందిరా అంటే మనవడికి 600 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చినాయి అంట. అంటే మనవడు కూడా పెరిగి పెద్దోడైపోయి 600 ఏళ్ళు వచ్చేసింది మనవడి గారికి ఇక్కడ. అంటే మనవడికి 600 ఏళ్ళు ఉన్నప్పుడు జలప్రలయం వచ్చింది. మనవడికి 600 ఏళ్ళు ఉన్నప్పుడు తాతకి ఎంత వయసు? అప్పుడు 369 ప్లస్ 600 ప్లస్ 369 అంట 969. అసలు మెతూషెల ఎన్నేళ్ళు బతికాడు? 969. అనగా మనవడికి 600 ఏళ్ళు వచ్చినప్పుడు తాత చచ్చిపోయాడు. అర్థమవుతుందా లెక్క? ఒక్క విషయం చెప్పమంటారా? షాక్ అయ్యే విషయం. జలప్రలయం అర్ధగంటలో రాబోతుంది అనగా చచ్చిపోయాడు మెతూషెల. గట్టిగా మాట్లాడితే వాస్తవానికి ఓడెక్కాల్సింది 9 మంది. అప్పుడు బతికే ఉన్నాడు మెతూషెల. కానీ మెతూషెల పేరులోనే దేవుడు ఒక ప్రవచనాన్ని బంధించాడు. ఆ పేరేంటి? ఈయన ఉండకూడదు, అది రావాలంటే ఈయన ఉండకూడదు, ఈయన చనిపోవాలి, అది రావాలి. అంటే ఒక మాట చెప్పంటారా? మెతూషెల పెద్దోడు అవుతున్నాడు అని అంటే చావు దగ్గర పడుతుందని అర్థం ఆ రోజు జనాలకి. అది మెతూషెలకి 500 ఏళ్ళు దాటేట అమ్మో తీర్పు దినం దగ్గర పడింది. మెతూషెలకి తల వెంట్రుకలు మొత్తం అరిసిపోయింది అంటే అర్థం ఏంటి? చావు దగ్గరకు వచ్చేస్తుంది. చర్మం ముడతలు పడిందంటే చచ్చామేకి మనం. ఊపిరి నాసికలో ఆగిందా అయిపోయినట్టే. చాప్టర్ క్లోజ్. మంచం వెనక మెతూషెల ఎక్కాడు, మంచం ఎక్కాడు మెతూషెల అంటే అర్థం ఏంటంటే మేము మంచం ఎక్కబోతున్నాం అని. మెతూషెలకి గొంతులో నీళ్లు దిగట్లేదు, ఆగిపోతుంది ఊపిరి అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ మినిట్లో ఆకాశం నుంచి తూములన్నీ విడుదల చేయబడితే మొత్తం జలప్రలయం భూమి మీదకి వచ్చి అందరూ కొట్టుకుపోతారని అర్థం. మెతూషెల ముసలోడైపోయాడు. 969 ఏంట్లు వచ్చినాయి. అతను బతికుండానే ఓడగట్టేశాడు. అతనికి 569 ఏళ్ళు ఉన్నప్పుడు ఓడ కట్టడం ప్రారంభించాడు నోవహు. ఓడ అయిపోయింది. మెతూషెల ఆయుష్కాలం అయిపోయింది. మెతూషెల కళ్ళు అలా మూసుకున్నాడు, చనిపోయాడు. ఆకాశపు తూములు విప్పబడి జలప్రలయం వచ్చి అందరూ నశించిపోయి అందరూ చచ్చిపోయారు. మొత్తం ఎన్ని తరాలు? హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు. 4 తరాలు. ఎన్ని తరాలు? 4. అంటే ఇప్పుడు చెప్పండి, మెతూషెల అంటే అర్థం ఏంటి? అంటే హనోకు ఎందుకు తీసుకెళ్ళాడంటే ఎప్పుడు తీర్పు వచ్చిందో డేట్ అయితే తెలియదు, కానీ ఈయనకి ఎప్పుడు డెత్ డే వచ్చిందో ఈ భూమికి కూడా అప్పుడే డెత్ డే వచ్చింది. అది సంగతి. ఆ రోజున మెతూషెల ఎవరో కాదండి, ఈ రోజు మన సంఘమే ఆనాటి మెతూషెలకి సూచన. ఎలాగంటే జలప్రలయం రావాలంటే మెతూషెల చనిపోవాలి. క్రీస్తు రెండవ రాకడ రావాలంటే సంఘంలో విశ్వాసం చచ్చిపోవాలి. ప్రభు అదే కదా అనేది, నేను భూమి మీదకు వచ్చినప్పుడు మరలా విశ్వాసమును కన్ను గొమ్ము అంటే క్వశ్చన్ మార్క్. అంటే విశ్వాసం ఏమైపోద్ది? అంతరించిపోద్ది. మెతూషెల అంతరించిపోతున్నాడా? అంతరించాడా? జలప్రలయం వచ్చింది. సంఘంలో విశ్వాసం అంతరించిపోయిందా? ఇలాంటి వచ్చింది. అంటే ఆనాటి మెతూషెల ఎవరో కాదు, ఈనాటి మనమే. మనలో విశ్వాసం ఉందంటే ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ ఉండేది భూమి అని అర్థం. మనలో విశ్వాసం పోతుంది, భక్తిహీనుడు అయిపోతున్నాడు, బాధపడకండి, అయిపోవచ్చింది భూమి వయసు అని అర్థం. సంఘంలో విశ్వాసం చచ్చిందా? మన వీళ్ళందరూ చచ్చారు. ఇక మెతూషెల చేస్తే ఆడు చచ్చినట్టు, మనం చేస్తే మనలో విశ్వాసం చేస్తే వీడు చచ్చినట్టు. ఈ 4 తరాలు భూమి నరకయాతనకు గురైందండి. ఇందాక చెప్పే కదా, పాపం భరిస్తూ 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 ఎప్పుడు తీర్పు జరుగుతుందని 4 తరాల నరక యాతన ఎవరు అనుభవించారు? ఒక విషయం చెప్పమంటారా మీకు? అసలు నోవాహు జలప్రలయ కాలంలో సువార్త ప్రకటింపబడింది ఎన్నేళ్ళని అనుకుంటున్నాం మనం? చెప్పండి. 100 ఏళ్ళు అనుకుంటున్నాం. దాని పేతురు రాసిన పత్రికలు ఏమని ఉంటుంది? 100 సంవత్సరాలు. రోజు నోవహు వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడు, మారండి 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 మారండి. ఎవడు మారేవాడు కదా, మొత్తం పోయారు. మొత్తం ఎన్ని ఏళ్ళని అనుకుంటున్నాం ఇప్పుడు దాకా మనం?
100 ఏళ్ళు సువార్త ప్రకటించడం అనుకున్న 100 ఏళ్ళే కాదు, 100 ఏళ్ళే కాదు. ఈ సువార్త నోహు దగ్గర ప్రారంభం కాల, హనోకు దగ్గరే ప్రారంభమైంది అసలు ఇది. హనోకు ఎన్నేళ్ళు ప్రకటించాడు? 365 ఏళ్ళు. తర్వాత మెతూషల కూడా ప్రకటించాడు. మెతూషల అయిపోయిన తర్వాత లెమెకుకు వచ్చింది, లెమెకు తర్వాత నోవాకు వచ్చింది. దాదాపుగా సువార్త అండి 430 ఏళ్ళు పైచులకే ప్రకటింపబడిందండి ఆ రోజుల్లో. 400 ఏళ్ల పాటు దేవుడు నిరీక్షించాడు మాత్రం. అంతేకాదు 400 ఏళ్ళు దాటి అయ్యో 365 ఏళ్ళు అక్కడే వచ్చినాయి. హనోకు ప్రకటించింది. ఈయన ఒక 100 ఏళ్ళు, ఇక్కడికి ఎంత? అయ్యో 365, ఇది ఒక 100, ఎంత? 464 ఏళ్ళు. సరే మెతూషల లెమెకును పక్కన పెట్టినా హనోకు ప్రకటించిన సువార్త, నోవహు ప్రకటించిన సువార్త కలుపుకుంటేనే 464 ఏళ్ళ సువార్త జరిగింది అసలు నోవహు జలప్రలయానికి ముందు మారటానికి. కానీ ఎన్నేళ్ళు వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. మీరు బైబిల్ మొత్తం చదవండి, 400 ఏళ్ళు దేవుడు ఓపిక ప్రతిక్షణం కనపడింది. ఇప్పుడు ఇక్కడ కనపడింది ఎక్కడ? హనోకు కాలం నుంచి నోవా కాలం వరకు ఎన్నేళ్ళు? దాదాపుగా 400 ఏళ్ళు సువార్త ప్రకటింపబడింది. కానీ వీళ్ళు మారల. నెక్స్ట్ బానిసత్వం ఎన్నేళ్ళు ఉన్నారు ఇశ్రాయేలీలు? సుమారుగా 400 ఏళ్ళు చీకటి, తర్వాత మోషే పుట్టాడు, అంటే వెలుగు. ఇక్కడ కూడా అంతే కదా, 400 ఏళ్ళు సువార్త. ఎవరు పుట్టారు ఇక్కడ? ఇక్కడ నోవాహు. నోవాహు అంటే అర్థం ఏంటి? విశ్రాంతి. అంటే ఈ నరక యాతనకి భూమిని తప్పించడానికి విశ్రాంతిని ఇచ్చింది ఎవరు? నోవాహు. 400 ఏళ్ళు బానిసత్వం నుంచి వెలుగునిచ్చింది ఎవరు? మోషే. మలాకి నుంచి మత్తయి వరకు ఎంతకాలం? ఈ ఒక 400 ఏళ్ళు. 400 ఏళ్ల తర్వాత మోషే పైకి వచ్చాడు, విడుదల ఇచ్చాడు. 400 ఏళ్ల తర్వాత యేసుక్రీస్తు పైకి వచ్చాడు, విడుదల ఇచ్చాడు. సంఘానికి నెమ్మది కూడా ఎప్పుడు వచ్చిందో తెలుసా? క్రీస్తు శకం 4లో వచ్చింది సంఘానికి నెమ్మది, హింసల నుంచి. మొదట్లో తెలుసు కదా, సంఘం అంతా హింసల పాడైపోయింది, చంపేసేవాళ్ళు క్రైస్తవుని. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో క్రైస్తవ్యానికి ఊరట వచ్చింది. మీరు ప్రతిక్షణం గమనించుకుంటున్నారండి, 400 ఏళ్ళు, 400 ఏళ్ళు, 400 ఏళ్ళు, 4 తరాలు చీకటి ఏరుతూ వస్తుంది పాత నిబంధన నుంచి మనం ఆలోచిస్తే. కాబట్టి పిల్లరా ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఈ టాపిక్లో ఉన్నాయి, కానీ మీరు రావటమే లేట్ అయింది. ఏమైంది? మీరేం తక్కువ కాదు నోవా ప్రజలకి. వాళ్ళు 2 ఆకులు తింటే మనం 4 ఆకులు తిన్నాం. అంతా అయిపోయిన తర్వాత వచ్చారు కొంతమంది తల్లు, మనం ఏమి విన్నామని వచ్చారో తెలియదు నాకు. కళ్ళు మూసుకోండి. 2వ పాఠం మనం ప్రారంభించుకోవడానికి మళ్ళీ మనకు సమయం చాలదు, ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది కనుక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నాయన, మీ బిడ్డలకు అసలు హనోకు కాలంలో ఏం జరిగింది, హనోకు కాలంలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ఎంత నీచమైన మాటలతో మిమ్మల్ని ఉచ్చరించేవాళ్ళు, ఎంత కఠినమైన మాటలు మీ పట్ల మాట్లాడేవాళ్ళు. హనోకు తన కొడుకైనటువంటి మెతూషలను ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది? అసలు ప్రవక్తల సాంప్రదాయం అంటే ఏంటి? మెతూషల పేరు ఏంటి? ఆ పేరుకి అర్థం ఏంటి? మెతూషల వయస్సుకి జలప్రలయానికి ఎలాంటి సంబంధం ఉంది? నోవహు కాలంలో అసలు ఏం జరిగింది? అనేక విషయాల్లో కొన్ని విషయాలు మీ పిల్లలకు తెలియజేశాను. ఆయన ఆలస్యం అవుతుంది కనుక అనేక విషయాలు, అనేక జ్ఞానయుక్తమైన సంగతులు ఇంకా కొద్దిగా తీసివేయడం జరిగింది. కనుక మీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. 4 తరాల పాటు ఈ భూమి నరక యాతనకు గురైంది. ఇప్పుడు నాకు విశ్రాంతిని ఇస్తాడా దేవుడు అని ఈ 4 తరాల నరక యాతనలో భాగంగా మీ పిల్లలకి పేర్లు, వాటి వివరాలు, ఎన్నో విషయాలు మీ పిల్లలకి తెలియజేశాను ఆశిస్తూ మొదటి ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాం నాయన. 2వ ప్రసంగానికి సిద్ధపడి వెళ్ళబోవచ్చు ఉండగా తోడుగా నడిపించమని యేసునాథుని దివ్య శరణ నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాను.